డ్రాగన్ విరాట్ అందించిన సాంకేతికత పేరు డ్రాగన్ షాడో. ఈ సాంకేతికత సహాయం ఆరవ్ డ్రాగన్ నీడను ఉపయోగిస్తున్నాడు. ఆరవ్ మరింత శక్తివంతంగా ఉండవచ్చు. డ్రాగన్ నీడ కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆరవ్కి రోజులో 24 గంటల సమయం ఉంది మరియు అగ్ని మండల యోధుడు ఈ సాంకేతికతతోనే ఉంటాడు. గాలిలో పోరాడటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ కోసం చాలా చేస్తారు. సహాయంతో అక్కడక్కడ ప్రయాణం చేయవచ్చు. ఆరవ్ ఇప్పుడు 7 ఋషులచే ఇవ్వబడింది. టెక్నాలజీ గురించి చదువుతాడు. మొదటి ఋషి ఇచ్చిన టెక్నిక్ పేరు ఈ టెక్నిక్ పేరు డెత్ రెయిన్. ఈ సాంకేతికత ప్రమాదకరమైనది మరియు అంతకంటే ప్రమాదకరమైనది. ఒక యోధుడు మరింత శక్తివంతంగా ఉంటే అతడు మీ శత్రువును తాకకుండా చంపండి చేయవచ్చు మరియు దాని చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతంలో మృత్యుఘోషను నియంత్రించడం ద్వారా వర్షం కురిపించవచ్చు. కానీ ఈ టెక్నిక్ ఉపయోగించడానికి చాలా ముఖ్యమైన విషయానికి యోధుడు కనీసం బ్రహ్మను తెలుసుకోవలసినది ఇదే. మండల్ ఒక యోధుడు అయి ఉండాలి. అంటే ఆరవ్ అభి ఈ టెక్నిక్ని ఉపయోగించడం సాధ్యపడలేదు. టెక్నాలజీ గురించి తెలుసుకున్న ఆరవ్ ఈ సాంకేతికత మనిషి శక్తిపై ఆధారపడి ఉందని కనుగొనబడింది. దానిని బాకుగా మారుస్తుంది మరియు ఆ మనిషి తన మనసుతో ఆ బాకును నియంత్రిస్తాడు. తన శత్రువు ప్రాణాన్ని తీయగలడు మరియు మీరు మీ శక్తిని ఉపయోగించగలిగినన్ని బాకులు మొదటిదానితో పోలిస్తే మీరు ఆ బాకును నిర్మిస్తారా? నేను బలహీనంగా ఉంటాను కానీ మొదటి బాకు తక్కువగా ఉంటుంది. బ్రహ్మ మండలానికి చెందిన యోధుడి జీవితం కంటే తక్కువ. రెండవ ఋషి ఆరవ్కు చంపే శక్తి ఉంది. సిల్వర్ లైట్ స్పీడ్ అనే టెక్నిక్ ఇచ్చారు. ఈ సాంకేతికత యొక్క ఉపయోగం అది ఉపయోగించడం ద్వారా ఆరవ్ తన వేగాన్ని మిలియన్ రెట్లు పెంచుకోగలడు. ఈ సాంకేతికత యొక్క వేగంతో మరింత పెరగవచ్చు. దాడి కూడా చాలా ప్రాణాంతకం కావచ్చు. ఈ సాంకేతికత యోధుని వేగాన్ని మాత్రమే మెరుగుపరుస్తుంది మాత్రమే పెరుగుతుంది కానీ వేగం పెరుగుతుంది. అప్పుడు ఎవరైనా ఆ వేగంతో దాడి చేస్తే అది కూడా చాలా ప్రమాదకరమైనది కావచ్చు. కానీ ఆరవ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి టెక్నాలజీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. ఈ టెక్నాలజీ కూడా చాలా ఉందని తెలిసింది. ఈ సాంకేతికత అతనికి కూడా తగినంత శక్తివంతమైనది. ఇది ఎప్పుడు మంచిదని నిరూపించబడుతుందో ఎవరికి తెలుసు? ఏ గుంపు యోధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు? ఆ శక్తివంతమైన సమూహం యొక్క యోధుడు అయితే పోరాడటానికి వచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ టెక్నిక్ని ఉపయోగించి ఆరవ్ చేయనున్నాడు. కనీసం 3వ మహర్షి అయినా తన ప్రాణాలను కాపాడుకోగలడు. ఆరవ్కి పెట్టిన టెక్నిక్ పేరు ఈ ఫ్లేమ్ టైడ్ టెక్నిక్. మరింత ప్రయోజనకరంగా ఉన్నప్పుడు అప్పుడు మీ శత్రువు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సాంకేతికత మీ నుండి పారిపోతోంది. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు మీ శత్రువును ఓడించవచ్చు. మంట యొక్క తాడుతో మిమ్మల్ని బంధించవచ్చు మరియు మంటతో చేసిన ఈ తాడు చాలా ఎక్కువ. ఈ తాడు మాత్రమే బలంగా మారుతుంది. దైవం ఉన్నవారిని మనిషి విచ్ఛిన్నం చేయగలడు. అది శక్తులు కావచ్చు లేదా దైవ సాంకేతికత కావచ్చు. ఈ టెక్నిక్లో చేసిన తాడు భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించడం. మంటతో తయారు చేస్తే మంట యొక్క తాడు ఏర్పడుతుంది. మీ శత్రువు చుట్టూ ఒక తాడు తయారు చేయబడితే ఆమె పక్కకు తిరిగితే ఆమె నొప్పిని అనుభవిస్తుంది మరియు ఆమె చేస్తుంది ఎందుకంటే నెమ్మదిగా చనిపోతారు. ఏ వ్యక్తి ఈ తాడు ఎందుకంటే ఇది కానీ ఆమె నెమ్మదిగా అతన్ని కౌగిలించుకుంది. మానవ ఆత్మ మరియు శరీరాన్ని తినడం ప్రారంభిస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి ఆలోచించడు. 4వ ఋషి ఆరవ్కి ఇచ్చిన టెక్నిక్ బాధిస్తుంది. ఈ టెక్నిక్లో అది నీటి ప్రవాహాన్ని అందించింది. నీరు కనిపించేంత సరళంగా ఉంటుందని అంటారు. ఇది అంత సులభం కాదు. నీరు చాలా ఎక్కువ భూమిని కూడా ఇవ్వగల శక్తిమంతుడు. ఈ టెక్నిక్లో ముక్కలుగా నలిగిపోవచ్చు. మనం ఈ టెక్నిక్ని ఉపయోగిస్తున్నట్లుగా కాబట్టి మనకు నీటిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ సాంకేతికత సహాయంతో మేము నీటిని తొలగిస్తాము. మీరు కోరుకున్న విధంగా ఉపయోగించవచ్చు. ఈ సాంకేతికత ఎక్కువగా ఉపయోగించినప్పటికీ నీటి జెట్లతో దాడి చేయడానికి ఈ సాంకేతికతతో మేము జుట్టు నుండి నీటిని తీసుకుంటాము. కంటే 100 రెట్లు సన్నగా ఉండే అంచుని సృష్టించడం ద్వారా శత్రువుపై తనకు కావలసినంత దాడి చేయవచ్చు మరియు దాడి చేయవచ్చు. ఈ టెక్నిక్తో దాడి చేయవచ్చు. మేము ఉపయోగించి భూమిని ముక్కలు చేసినప్పుడు మనం చేయగలిగితే మానవ శరీరం అంటే ఏమిటి? 5వ ఋషి ఆరవ్కి ఇచ్చిన టెక్నిక్ ఈ టెక్నిక్ పేరు పైథాన్ విషం. ఆరవ్ తన అంతర్గత శక్తిని ఉపయోగిస్తాడు. మీ పరిమిత ప్రాంతంలో విషంగా మారడం ద్వారా ఆ ప్రమాదకరమైన విషం చుట్టూ చూడవచ్చు. ఈ టెక్నాలజీ అలాంటిదే. ఆరవ్ చుట్టూ దాన్ని ఉపయోగించిన తర్వాత విషం వ్యాప్తి ఆరవ్ యొక్క రక్షణ కవచం మరియు ఈ పద్ధతిని ఉపయోగించిన తర్వాత కూడా దాడి చేయండి. ఆరవ్పై దాడి చేయడానికి ఏ ఆయుధం వచ్చినా విషం తాకిన వెంటనే అతడు చనిపోయాడు. మరియు పొరపాటున ఎవరైనా యోధుడు ప్రవేశిస్తే నేను ప్రవేశించినా ఆరవ్ చేరుకోవడం కష్టం.
అతను త్వరగా చనిపోతాడు. కానీ ఈ సాంకేతికతతో అత్యంత భయంకరమైన విషయానికి ఏమిటంటే మానవులు విషాన్ని స్వయంగా నియంత్రించుకోవడానికి అనుమతించే సాంకేతికత వాటిని చంపవచ్చు కూడా. పాయిజన్ మాస్టర్ లేదా పాయిజన్ గ్రాండ్ ఆమె చెప్పినట్లు మాస్టారుని కూడా చంపగలడు. ఇనుమును కోస్తుంది అని తెలుసు కానీ ఈ మాట ఈ టెక్నిక్కి సరిపోదు. ఈ సాంకేతికత అత్యంత శక్తివంతమైన విషాన్ని కూడా చంపగలదు. నీటిని కూడా యాసిడ్గా మార్చే శక్తి దీనికి ఉంది. టెక్నాలజీ సాయంతో 6వ ఋషి యోధుని చంపగలడు. ఆరవ్కి ఇచ్చిన టెక్నిక్ పేరు గహన్ చికిత్స అంటే గ్రామాన్ని మరియు శరీరాన్ని మార్చే ఈ సాంకేతికత పరిష్కరించడానికి ఈ సాంకేతికత ఉపయోగించడానికి మా చుట్టూ ఉన్నవి ఒక నిర్మాణం జరగాలి కానీ ఈ ఏర్పాటు చేయడానికి మనకు కొన్ని అవసరం. మనం తప్ప మరేమీ అవసరం లేదు. మీ శరీరం లోపల ఆధ్యాత్మిక శక్తి ఈ సాంకేతికతను ఉపయోగించాలి. ప్రమాదకరమైన యుద్ధాల సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నిక్ లోతైన గాయాలను కూడా తక్షణమే నయం చేస్తుంది. ఈ సాంకేతికతకు కూడా శక్తి ఉంది. ఒక వ్యక్తి సహాయంతో అతని విరిగిపోయింది. ఇది ఎముకలను తిరిగి కలిసి ఉంచగలదు. నీక్ వరకు ఆ వ్యక్తికి వైద్యం చేస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి చంపబడే వరకు ఈ టెక్నిక్ దాదాపు 7వ ఋషి ఆరవ్ను నాశనం చేయలేనిదిగా చేస్తాడు. సాంకేతికత ఇవ్వబడింది. దాని పేరు అమరత్వం యొక్క శాపం. ఈ టెక్నిక్ పేరు వినగానే అనిపిస్తుంది ఋషి ఎవరినో శపించినట్లు, కానీ అది అలా కాదు. టెక్నాలజీ మనిషిని భ్రమలో బంధించింది. మీరు ఈ పద్ధతిని ఉపయోగించిన వెంటనే మీ శత్రువు గందరగోళం యొక్క ఉచ్చులో పడతాడు. మీరు భ్రమ యొక్క వలలో చిక్కుకున్న తర్వాత శత్రువు తనకు తెలియనట్లు భావిస్తాడు. ఈ సాంకేతికత ఎన్ని సంవత్సరాలుగా ప్రబలంగా ఉంది. యోధుల మనస్తత్వంపై దాడి చేస్తుంది మరియు అతనికి చాలా తప్పుడు విషయాలు చూపించడం ప్రారంభిస్తుంది. తన ముందు సొంత కుటుంబం ఉన్నట్లే ప్రజలు చనిపోయారు మరియు అతను ఏమీ కాదు. ఆ యోధుని ద్వారా ప్రపంచంలోని విషాద సత్యాన్ని చెప్పగలిగాడు. ఈ టెక్నిక్ తెరపైకి రావడం ప్రారంభించిన తర్వాత ఆ యోధుడి మనస్తత్వం, భావాలతో ఆడటం ప్రారంభమవుతుంది మరియు ఈ టెక్నిక్ వరకు కొనసాగుతుంది. అతను తనను తాను యోధునిగా గుర్తించే వరకు. నన్ను చంపకు ఆరవ్కి అతను అని చెప్పినప్పటికీ వరకు సాంకేతికతను ఉపయోగించవద్దు. ఎక్కువ ఎమర్జెన్సీ లేకపోతే మొత్తం 7 టెక్నిక్లను ఉపయోగించవచ్చు. పోలిక చేస్తే ఇది 7వ టెక్నిక్ మాత్రమే. అత్యంత ప్రమాదకరమైనది మరియు ఈ సాంకేతికత యొక్క సహాయం మీరు కోరుకున్నట్లుగా మీరు అలాంటి దృశ్యాలను కూడా సృష్టించవచ్చు. మీరు వాసుకి నాగ్ ఆలయాన్ని శత్రువులకు చూపించవచ్చు. ఆరవ్కి ఇంకా చాలా విషయాలు తెలిసాయి. ఇంతలో ఆరవ్ భూమి మీదకు వచ్చాడు. ఈ శక్తి మేల్కొలుపు కోసం 15 రోజులు పట్టింది. అయితే శక్తి జాగరణ్ తర్వాత కూడా 3 దాని కారణంగా మరో 4 రోజులు అక్కడే ఉన్నారు. ఆరవ్ మొత్తం ట్రిప్ దాదాపు 20 రోజులు పట్టింది. ఈ సమయంలో ఆరవ్ తన స్టడీ రూమ్లో కూర్చున్నాడు. జరిగింది మరియు అతను ఈ సమయంలో చాలా ఆందోళన చెందాడు. ఎందుకంటే అతను పాము గుడిలో ఉన్నప్పుడు అతనికి తెలుసు లేదు. వెనుక నుండి దాడి చేసింది ఎవరు? దాడి చేశాడు మరియు ఆ దాడిలో అతని మొత్తం నాగ రాజవంశాన్ని కూడా నాశనం చేసింది. అతని సర్ప రాజవంశానికి 6 ప్రధాన రక్షకులు పాములు కూడా తప్పిపోయాయి. ఇప్పుడు వాసుకి నాగ వంశానికి చెందినది. అక్కడ పాము వదలలేదు. దాడి నుండి బయటపడిన పాములను అరబ్బులు అతనికి ఇచ్చారు. ఆరవ్ పృథ్ని తనతో పాటు తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు శక్తి జాగ్రన్ తరువాత అతను తన సర్ప వంశానికి చేరుకున్నాడు. అతని పాము రాజవంశంలో అతని మృతదేహాలు మరియు రక్తం మాత్రమే ఉన్నాయి. కనిపించింది కానీ ఆరవ్ దానిని ఎక్కువగా చూడగలిగాడు. ముందుగా గురూజీ మృతదేహం విరిగిపోయింది. ఆరవ్ తన గురూజీ మృతదేహాన్ని ఇచ్చినప్పుడు అతను చూడగానే తన వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. మరియు అతని కళ్ల నుండి కన్నీళ్లు నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నాయి. అయితే ఇంకా ఆరవ్ బలపడ్డాడు. ఆ పాములన్నింటినీ ఆచారాల ప్రకారం చంపడం ద్వారా ఆరవ్కు అంత్యక్రియలు నిర్వహించారు తన చేతులతో. గురూజీ మృతదేహం అగ్ని వెలిగించబడింది కానీ ఆ నిప్పు మీద నా చెయ్యి ఉంచాను. నేను నా గురూజీ మరియు నాగ్ని అనుసరిస్తానని ఆరవ్ ప్రమాణం చేశాడు. యోధుల త్యాగాలు వృధా కాకూడదు. నా పాము వంశాన్ని చంపిన వారికి నేను ఇస్తాను. దాన్ని నా జీవితంతో ముగించాలని ప్రయత్నించాను. నా గురువు మరణాన్ని చంపేస్తాను. నేను ఖచ్చితంగా వారి శత్రువు నుండి మార్పు తీసుకుంటాను. ఆ వ్యక్తిని చంపేస్తాను. గురూజీ మరియు నాగ్ యోధుల మరణంలో పాలుపంచుకున్నారు. నేను వాసుకి నాగవంశానికి నాగరాజును. అగ్ని సాక్షిగా ఈ ప్రమాణం చేయడం నేను నా శత్రువులను నాశనం చేస్తానని నాకు నమ్మకం ఉంది. నన్ను చంపు. నా సర్ప వంశంలోని ప్రతి ఒక్కరికి చెబుతాను. జరిగిన విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ప్రస్తుతం ఆరవ్ తన స్టడీ రూమ్లో ఉన్నాడు. తన పాము వంశం అనుకుంటూ ఇక్కడ కూర్చున్నాను. దాన్ని అంతం చేసేది ఎవరు కాగలరు? మన సర్పవంశం నాశనం ఎంత శక్తివంతమైనది? చూసిన తర్వాత
ఆరవ్ నాగదేవ్ మరియు 7 ఋషులను అడిగాడు. ఋషుల నుండి కూడా సహాయం కోరింది, కాని ఆరవ్ అతనికి తన పాము అని వార్త చెప్పగానే తన వంశం నాశనమైపోయిందని భయపడ్డాడు. మరియు ఆరవ్కు సహాయం చేయడానికి నిరాకరించాడు. అయితే వారంతా ఆ విషయాన్ని ఆరవ్కి చెప్పారు. వీలైనంత త్వరగా, ఇప్పుడు వీలైనంత తన పాము వంశానికి ప్రతీకారం తీర్చుకుంటే శక్తివంతంగా మారండి. తీసుకెళ్దామనుకుంటే ఆరవ్ అడిగాడు, అతను ఎంత బలంగా ఉండాలి? దానికి అందరూ కలిసి తక్కువ సమాధానాలు చెప్పారు. ఆరవ్ కనీసం దేవ్ మండల్కైనా చేరుకోవాలి అని ఋషులను అడగగా, ఆ విషయానికి తెలిసింది దేవ్ మండలానికి చెందిన ఆ 7 ఋషులు మరియు యోధులు మరియు దానిని ఈ సమూహానికి అందించడానికి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆరవ్కి చాలా అర్థమైంది, ఋషి ముని తనంత శక్తిమంతుడు అలా ఉండాలంటే ఆరవ్ చాలా కష్టపడాలి, చేయవలసి ఉంటుంది మరియు అది మరింత శక్తివంతమైనది. ఆరవ్ తర్వాత ఇది జరగడానికి చాలా సమయం పడుతుంది. శక్తి ప్రపంచం మరియు యోధుల ప్రపంచం. ఆరవ్కి కూడా చాలా విషయాలు తెలిసాయి. ఇది యోధుల ప్రపంచం మరియు శక్తి అని వెల్లడించారు. ప్రపంచం ఒకటే, కానీ ఈ ప్రదేశాలలో ప్రస్తుత యోధులు ఆ ప్రపంచంలో రహస్యంగా నివసిస్తున్నారు. అంతర్గత ప్రపంచాన్ని అన్ని అని కూడా అంటారు. యోధులు కూడా సామాన్య మానవులలో నివసిస్తున్నారు. శక్తి ప్రపంచం గురించి మరింత అతనికి చాలా సంతోషాన్ని కలిగించిన అనేక విషయాలు తెలిసాయి. శక్తి జాగరణ్కి చాలా ఆశ్చర్యం వేసింది. అన్నింటికంటే ఆరవ్కి ఒక విషయానికి చాలా బాగుంది. పాము అయినప్పటికీ ఇప్పుడు అతని శక్తులు, ఆ విషయానికి ఆరవ్కి కూడా తెలిసింది. ప్రపంచంలో మార్షల్ ఆర్ట్స్ కి ర్యాంక్ ఇచ్చే యోధుడు ఎవరైనా వాటిని మార్షల్ పొందవచ్చు. ఏ వ్యక్తికైనా ఆర్ట్ ర్యాంక్ సాధించడానికి శక్తి లేదా దైవిక శక్తులను కలిగి ఉంటుంది. అవసరం లేదు, కానీ అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఆ వ్యక్తికి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఆరవ్కి లోతైన అవగాహన ఉండాలి. 7 ఋషులు మరియు ఋషులు అనేక యుద్ధ కళలు ఇచ్చారు. ఆర్ట్ బుక్, గ్రంథం మరియు కోడ్ కూడా ఇవ్వబడ్డాయి. వారంతా ఆరవ్కి 2 డజన్ల పుస్తకాలు ఇచ్చారు. శక్తి జాగరణ్ తర్వాత ఆరవ్కి కూడా ఉంగరం వచ్చింది. దానిపై చెక్కిన పాముతో చెక్కబడినది. ఆ ఉంగరం చూస్తుంటే అలా అనిపించింది, అనోఖికి చాలా వేల సంవత్సరాల వయస్సు ఉంది, కానీ ఇప్పటికీ ఆ ప్రత్యేకమైన వెండి మెరుపు. ఇది ప్రత్యేకమైన వెండి కానప్పటికీ, అయితే ఆ ఉంగరాన్ని వేరే రకంలో తయారు చేశారు. ఆ ఉంగరం లోహంతో చేయబడింది. స్టెయిన్లెస్ స్టీల్ రింగ్ కోసం చూస్తున్నాను. ఆ ఉంగరం చూస్తుంటే అనిపించింది ఒక నెత్తుటి పాము హుడ్ పైకెత్తి చూస్తోంది. ఆ ఉంగరం చెక్కబడినప్పటికీ ఆ రింగ్ చుట్టూ పాము కాయిల్ చాలా ప్రమాదకరమైనదిగా కనిపించేలా రూపొందించబడింది. ఆరవ్ తన హక్కులను ఆ అమ్మాయికి ఇస్తున్నాడు. ఆరవ్ చేతి 3వ వేలికి ధరించాడు. ఈ అనుభూతి వాసుకి నాగ అని చెప్పబడింది. రాజవంశం యొక్క సర్పము, రాజు యొక్క గుర్తింపు, మరియు ఇది ప్రత్యేకమైనది. స్పేస్ రింగ్ అని పిలువబడే విశ్వ వలయం కూడా ఉంది. దీంతో ఆరవ్ చాలా ఆశ్చర్యపోయాడని కూడా అంటున్నారు. శంతన్ని చూడగానే ఆరవ్ నాగరాజు ఇచ్చిన స్పేస్ రింగ్ విశ్వం రింగ్ పక్కన వచ్చినప్పుడు అది శాంతన్ అంతరిక్ష ఉంగరం తనలోనే కనిపించింది. ఆమెను చూసి ఆరవ్ ఆశ్చర్యపోయాడు. శాంతన్ స్పేస్ రింగ్లో ఉంచిన అంశాలు. అతను ఇప్పుడు తన నాగరాజు బరిలో ఉన్నాడు మరియు అతని విశ్వం రింగ్ స్పేస్ రింగ్ మాయం. చాలా సేపటికి పాముల గుడిలో ఆరవ్ దొరికిపోయాడు. దీని తర్వాత ఆరవ్ ఆ సమాచారాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ 2 డజన్ల పుస్తకాలను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. పుస్తకాల లోపల నుండి ఒక పుస్తకం. అతను దానిని తీసివేసి చాలా జాగ్రత్తగా చదవడం ప్రారంభించాడు. ఆరవ్ వెళ్లి 1 గంట మాత్రమే అయి ఉండాలి. అప్పుడే అతని ఫోన్ మోగడం ప్రారంభించింది మరియు ఆరవ్ లాగా ఉన్నాడు. మీరు మీ ఫోన్లో కాలర్ ఐడిని చూసినట్లయితే దానిపై క్లిక్ చేయండి. ఫైజల్ పిలిచినప్పటి నుండి ఆరవ్ తనను తాను భావించాడు. అప్పటి నుంచి ఫైజల్ మీడియా ముందుకు తీసుకొచ్చాడు. మరియు ఖాజీ అతనిని వ్యక్తిగతంగా మరియు దీని కోసం కాపలాగా ఉండేవాడు. ఇద్దరూ పూర్తి నల్ల నాగుపాములు. ఆరవ్ తర్వాత గ్యాంగ్ని పూర్తిగా హ్యాండిల్ చేసేవాడు. ఇద్దరు వ్యక్తులు బ్లాక్ కోబ్రా గ్యాంగ్లో ఉన్నారు. అత్యంత శక్తివంతమైన మరియు అత్యధిక పోస్ట్లో అరబ్ తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుండి కూర్చుని ఉన్నారు. బాగా నిర్వహించబడింది మరియు నిర్వహించబడింది. అప్పటి నుండి ఈ వ్యక్తులు ఇద్దరూ పాతాళంలో భాగమయ్యారు. వాళ్ళు లోకం నుండి బయటకి తీసుకెళ్లి ముందుకు వచ్చారు. ఇద్దరికీ ఎంత భయం అంటే ఢిల్లీ అంతా అతని పేరు వింటేనే భయం వేస్తుంది. అందుకే ఫైజల్ కాల్ చూశాడు. ఆరవ్ కాల్ తీసుకున్న వెంటనే పికప్ అవుతుంది. వెంటనే ఫైజల్ మరోవైపు ఫోన్ మాట్లాడాడు. యువరాజ్ సీరియస్ వాయిస్ వినిపిస్తోంది. ఢిల్లీలో మనల్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారు. మా ఫ్యాక్టరీలలో చాలా వరకు బాంబులు వేయబడ్డాయి. ఇవ్వబడింది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాం, కానీ దీన్ని ఎవరు చేస్తారో మనం గుర్తించలేము. ఫైజల్ మాటలు విన్న ఆరవ్ అభి ఎవరు? ఫైజల్ కూడా చాలా శాంతంగా ఫైజల్ తో అంటాడు. ఫ్యాక్టరీ ఎగిరిపోయింది, కానీ మాది ఏ కార్మికుడు? ఆరవ్ మాట్లాడినా ఏమీ జరగలేదు. విన్న తర్వాత ఫైజల్ తన మనసులో ఆరవ్ని మెచ్చుకున్నాడు. యువరాజు ఎంత మంచివాడో చెబుతూ ఇంత నష్టపోయినప్పటికీ
వారు తమ సహోద్యోగుల పట్ల మరింత గౌరవంగా ఉండాలి. ఈ విషయానికి నాకు చెప్పాక నేను కంగారు పడ్డాను. అని ఆరవ్ అడిగిన ప్రశ్నకు ఫైసల్ సమాధానమిచ్చారు. బాంబు పేలుడులో యువరాజ్ మా బాధితుడు. మాకేమీ నష్టం లేదు. కొంతమంది వకార్లు గాయపడ్డారు. ఖాజీ వారిని తీసుకున్నాడు. యువరాజ్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఇది మీకు తెలుసు, చింతించకండి. ఆ ఖాజీ స్వయంగా చూస్తాడు. తర్వాత మనం ఏమి చేయాలో చెప్పండి. ఫైజల్ మాటలు విన్న ఆరవ్ తన గొంతు మార్చాడు. నేను ఫైజల్కి సీరియస్నెస్లో చెబుతున్నాను ఫైజల్, మేము ఈ సమయంలో మరింత చేయవలసిన స్థితిలో ఉన్నాము. కానీ అది అర్థం కాదు. మాపై జరుగుతున్న దాడులను మౌనంగా ఎదుర్కొంటాం. నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటావు. శంకర్ గుప్తా వారిని సంప్రదించండి మరియు మీ అని వారికి చెప్పండి. ఈ దాడికి సంబంధించిన వివరాలను పురుషులు పొందారు మరియు ఇలా చెప్పి నేను ఏదో ఒకటి చేస్తాను. కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న పుస్తకం వైపు చూస్తున్నాడు. అతను దానిని కూడా మూసివేసి పక్కన ఉంచాడు మరియు ఆరవ్ దాడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అది ఎవరో నాకు అర్థం కాలేదు. తన ఫ్యాక్టరీ నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి బాంబుతో పేల్చివేయవచ్చు. ఎందుకో తెలియదు కానీ ఈ దాడి గురించి విన్న ఆరవ్ ఐశ్వర్య టెన్షన్ పడింది. ఆరవ్ వెంటనే ఐశ్వర్యకి కాల్ వస్తుంది కానీ ఐశ్వర్యకి తన ఫోన్ కవరేజ్ అయిపోయిందని ఆరవ్ చెబుతున్నాడు. మళ్ళీ ఐశ్వర్యకి కాల్ చేస్తుంది కానీ ఐశ్వర్య ఫోన్ ఇప్పటికీ కవరేజీలో లేదు. మూడోసారి కాల్ రాగానే వెయిట్ చేస్తున్నాడు ఆరవ్. అయితే ఈసారి ఐశ్వర్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ విషయానికి ఆరవ్కి తెలియగానే ఐశ్వర్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అతని టెన్షన్ పెరిగి ఇప్పుడు ఐశ్వర్య ఆర్ఫ్ కంగారుపడటం మొదలుపెట్టాడు మరియు వెంటనే తన టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అతని స్టడీ రూమ్ నుండి నుండి నిలబడి అర్ఫ్ ఇంటి హాల్ నుండి బయటకు రాగానే ఇండియాకి రాగానే అన్నయ్య కార్తీక్ని కలుస్తుంది. మహి సోఫాలో కూర్చున్న సింగ్ కనిపించాడు. ఆరవ్ తన అన్నయ్యతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరూ తమ అని నొక్కి చెప్పదలచుకోలేదు. ఫ్యాక్టరీపై దాడి జరిగింది. అందుకే ఆరవ్ వాళ్లతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అయితే ఆరవ్ ఇంటి నుంచి బయటకు వెళ్లడం కార్తీక్ చూశాడు. అందుకే వెనుక నుంచి ఆరవ్ని చూస్తాడు. అతను అడ్డుపడి, హే ఆరవ్, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు? అన్నాడు. తమ్ముడి మాట విని నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆరవ్ అక్కడే ఆగి లోతైన శ్వాస తీసుకుంటాడు. శ్వాస మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది అన్నయ్య వైపు చూస్తూ అన్నాడు. హే బ్రదర్, నాకు ఫైజల్ నుండి కాల్ వచ్చింది. నాకు కంపెనీలో కొన్ని ముఖ్యమైన పని ఉంది. కార్తీక్ ఆరవ్ మాట విని, బాగుంది అన్నాడు. అప్పుడు నేను కూడా నా రూపంలో నీ వెంట నడుస్తాను. తమ్ముడి మాటలు విన్న ఆరవ్ అతను ఆందోళన చెంది తన సోదరుడికి చెప్పాడు. అయ్యో వద్దు అన్నయ్య, అలా కాదు. అతను నా కొన్ని పేపర్లలో చెప్పాడు. సంతకం చేయడానికి ఎవరైనా ఏజెంట్ కావాలి కాబట్టి నేను వెళ్తాను. నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు మహితో ఆడుకో. మరికొద్ది సేపట్లో ఆరవ్ గురించి మాట్లాడతాను. కార్తీక్ మాట విని ఆరవ్ వద్దనుకున్నా. కార్తీక్ అతని మాటలను అంగీకరించాడు. ఆరవ్ ఒప్పుకోవడం చూసి ఆరవ్ కాస్త శాంతించాడు. కార్తీక్ ఇంకా తనతోనే ఉంటాడేమోనని భయపడ్డాడు. రావాలని పట్టుబట్టకండి మరియు ఆరవ్ కోరుకోలేదు. తన అన్నయ్య ఇప్పుడు కొంత కష్టాల్లో ఉన్నాడని. ఇప్పటికే చాలా మంది సన్నిహితులను కోల్పోయారు. అందుకే ఆరవ్ ఇలా అన్నాడు. కార్తీక్ ఇక నుండి ఇంటి నుండి పని చేస్తాడు. అందుకే కార్తీక్ చాలా అరుదుగా కంపెనీకి వెళ్ళేవాడు. మరియు అతను తన పనులన్నీ ఇంట్లో కూర్చునే చేసేవాడు. ఆరవ్ ఇంటి నుండి బయటకు వెళ్లడం ప్రారంభించిన వెంటనే అప్పుడు అతని ముందు రెండు చిన్న చేతులు వచ్చాయి. ఆరవ్ నన్ను వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. ఆమె మేనకోడలు మహి వైపు చూస్తోంది. తన రెండు చేతులను నడుము వెనుక పెట్టి మహి వైపు చూస్తూ ప్రేమగా అన్నాడు. హే కొడుకు, నాకు ప్రస్తుతం చాలా ముఖ్యమైన పని ఉంది. కాబట్టి ఆరవ్ చెప్పేది తర్వాత మాట్లాడుకుందాం. మహి నోటి నిండా చాలా ముద్దుగా ఉంది. ఆమె స్టైల్గా చెప్పింది. మామయ్య, మీరు రేపు ప్రామిస్ చేశారు. ఈరోజు నాతో ఆడుకున్నావా? కావాలంటే నువ్వు ఆడుకోవాలి, లేకపోతే నాకు నీ మీద కోపం వస్తుంది. ఆరవ్ గెహ్లీ మహి మాటలు విని నేను వెళ్తాను. ఊపిరి పీల్చుకుంటూ ప్రేమగా తల ఊపింది మహి. మాహి నన్ను లాలిస్తూ ఈరోజు చూడు అంటుంది. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది మరియు నేను వెళ్ళాలి. కానీ రేపు మనం అని వాగ్దానం చేస్తున్నాను. నేను తప్పకుండా ఆడతాను. ఇలా నాపై కోపం తెచ్చుకోకు. అది వచ్చినప్పుడు మీ కోసం లేజీ సైజ్ పిజ్జా నేను తెస్తాను. సరే ఆరవ్, మహి చెప్పేది వినండి. కళ్లలో మెరుపు ఉంది కానీ అతను ఆమె ఆలోచించినట్లు నటిస్తూ ఓకే చెప్పింది. మీరు ఇంత ఎక్కువ చేస్తుంటే నేను మిమ్మల్ని క్షమించాను. నేను చేయగలను కానీ పిజ్జాతో పాటు మీరు చేయవలసి ఉంటుంది. మహి నాకు ఇష్టమైన చాక్లెట్ తీసుకురావాలి. ఇది విన్న ఆరవ్ కళ్ళు పెద్దవి చేశాడు.
ఇలా చేస్తున్నప్పుడు అతను తన సోదరుడి వైపు చూస్తాడు, అతని తమ్ముడు నెమ్మదిగా అతని వైపు చూస్తున్నాడు, అర్వా తన అన్న వైపు నవ్వుతూ ఉన్నాడు, దాన్ని చూసి గన్నింగ్ లెసన్ అంటాడు. సోదరా, మీరు నిజంగా ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. తప్పు ప్రదేశంలో ఉపయోగించడం మంచిది. మీరు అతనిది అని కూడా చెబుతారు, దీన్ని ఎక్కడ ఉపయోగించాలి లేదా మీరు దానిని ఏదో ఒక విధంగా ఉపయోగించవచ్చు. ఆరవ్ మాట విని బోధించకు. కార్తీక్ తన మెడను అక్కడక్కడ కదలించడం మొదలుపెట్టాడు, వెళ్లి వెంటనే తన ఫోన్ తీసి కాల్స్ చేసింది. వాడు డ్రైవింగ్ మొదలుపెడుతున్నాడేమో అనిపించింది. ఆరవ్ ఎప్పుడు చెప్పినా విననట్లే ఆమె మాటలు విన్న తర్వాత ఆరవ్ అలా చూశాడు, అతని సోదరుడు ఎలాంటి ప్రవర్తన చేస్తున్నాడు. అతని కళ్ళు తీసి మహి వైపుకు తీసుకువెళ్లాడు, నన్ను చూసి ప్రేమగా సరే అన్నాడు. ఇప్పుడు యువరాణి ఆదేశాలను తిరస్కరించవద్దు. నీ కోసం చాక్లెట్ తెస్తాను. ఆరవ్ వినగానే మహి మొహంలో కనిపించింది ఒక చిరునవ్వు వచ్చి ఆమె ఆరవ్ చెంపపై ముద్దు పెట్టుకుంది. ఆమె అతన్ని ముద్దు పెట్టుకుని తన తండ్రి వద్దకు తిరిగి వస్తుంది. మహి యొక్క ఈ చర్య కారణంగా ఆరవ్ వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం కూడా నా ముఖంలో చిరునవ్వు ఆరో తప్ప అన్నీ మర్చిపోయాడు. బంగ్లాల నుండి బయటకు వచ్చి లింకన్ నావిగేటర్ గురించి ఆరవ్ యూనివర్సిటీకి బయలుదేరాడు. వేగంగా వెళ్లడానికి కారు వేగం అలాగే మీ అధికారాలను ఉపయోగించండి. దీంతో ఆరవ్ కారు పరుగెత్తడం ప్రారంభించింది. భూమిలో ఒక విచిత్రమైన ప్రకంపనలు సంభవించాయి. అది సృష్టిస్తున్న వైబ్రేషన్ కారణంగా ఆరవ్ కారు దగ్గరికి కారు రావడం లేదు, మరియు ఎవరైనా దీన్ని చేయాలనుకున్నా వేరేది ఒక రకమైన శక్తి వారిని తన దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది. నేను యూనివర్సిటీ గేటు ముందు ఉన్నాను, తోట ఇప్పుడు దాని స్థానంలో సౌకర్యవంతంగా ఉంది. ఒక్కసారిగా బీడీ తాగుతూ నిల్చున్నాడు, కానీ ఎందుకంటే అతని చేతిలోంచి బీడీ పడిపోతుంది, అతను తన కాళ్లలో బలమైన కంపనాన్ని అనుభవించాడు. భూమి కంపిస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది, అది భూకంపంలా అనిపిస్తుంది. ఆ గార్డు వచ్చాడు కాబట్టి టెన్షన్ ఎక్కువ తీసుకోదు, కానీ కొంతకాలం తర్వాత అతను దీంతో భూకంపం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పుడు ఆ గార్డు చాలా కంగారుపడ్డాడు మరియు అతను దానిని చూసి భయపడ్డాడు. ముందు నుండి చాలా వేగవంతమైన కారు, ఆ కారు యూనివర్సిటీ వైపు వస్తోంది. జాగ్రత్తగా చూసాక అతనికి అర్థమైంది, ఈ కంపనం ముందు నుండి వచ్చే వాహనం నుండి అని. రావాల్సి వస్తోంది మరియు ఆ గార్డు కూడా దీనిని అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి మరెక్కడా కాదు, యూనివర్సిటీ వస్తోంది. కానీ ఆ కారు వేగం చూసి భయపడ్డాను. ఆరవ్ కారులో ఏమాత్రం వేగం తగ్గించడం లేదు. నేను కూర్చొని చూస్తున్నాను కాబట్టి దూరం నుండి చూడటం మొదలుపెట్టాడు. అతను గార్డ్ని చంపేస్తాడు అని ఆరవ్కి అర్థమైంది. అతను వెంటనే లోపలికి వెళ్లాలనుకుంటున్నాడు. భయంతో త్వరగా గేటు తెరుస్తుంది. గేటు తెరవగానే రైలు పూర్తవుతుంది. ఆమె వేగంతో లోపలికి వెళుతుంది. సెక్యూరిటీ గార్డు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని నుదిటి మీద చెమట ఉంది మరియు అతను నుదుటి మీద చెమట ఎవరికి తెలుసు అని అడగడం మొదలెట్టింది. అతను ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే ఆరవ్ కారు అతన్ని ఢీకొట్టడం ఖాయం. కారు పూర్తి వేగంతో ఉంది మరియు అతని కారు, ఎందుకంటే మొత్తం యూనివర్సిటీ భూమి ఆరవ్ శక్తుల ప్రకంపనలు క్రింద వ్యాపించాయి. ఎందుకంటే ఆ కారు అతి వేగంతో కదులుతోంది. ఇప్పటి వరకు ఏ వాహనం కూడా అలా ఉండేది కాదు. మీరు యూనివర్సిటీలో వేగంతో ప్రయాణిస్తున్నారు. ఆరవ్ కారును చూసి పిల్లలు భయపడ్డారు. ఆ కారు దగ్గరికి ఎవరూ వెళ్లడం లేదు. పిల్లలందరూ అక్కడికి ఇక్కడకు పరుగులు తీశారు, కానీ అందరూ ప్రజలు ఆ కారు నుండి చాలా దూరం వెళ్లాలని కోరుకున్నారు. ఆ సమయంలో ఆరవ్ అస్సలు స్పృహలో లేడు. అతను అలాంటి భూభాగంలో చాలా వేగంగా నడిపాడు. అతను ఐశ్వర్య గురించి మాత్రమే ఆందోళన చెందాడు. ఆరవ్ సడన్ గా కారు బ్రేకులు వేశాడు. దీనివల్ల వాహనం దాదాపు 20 నుంచి 30 మీటర్ల వరకు అరిగిపోతుంది. ఆరవ్ ముఖ కవళికలను పరిశీలిస్తారు. ఈ సమయంలో ఆరవ్ చాలా భయపడ్డాడు. సదాశివ్ని చూసినప్పటి నుంచి అతని శరీరం చాలా మారిపోయింది మరియు అతనిది ఆమె భావోద్వేగాలకు అనుగుణంగా ఆమె ప్రకాశం మారుతూ ఉండేది. ఆ సమయంలో ఆరవ్కి కోపం వచ్చింది. అతని చుట్టూ ఉన్న ప్రకాశం దయ్యం. అటువంటి ప్రమాదకరమైన ప్రకాశం శరీరం నుండి వెలువడింది. నరకం నుండి దెయ్యం వచ్చినట్లు అనిపించింది. ప్రిన్సిపాల్ గది వైపు వెళ్లాడు. ఆరవ్ తన దైవిక శక్తులను కూడా బయటపెడతాడు, తద్వారా అతని ముందు ప్రిన్సిపాల్ గది లోపలి దృశ్యం కనిపిస్తుంది. ఆరవ్ చూడగలరు ప్రిన్సిపాల్ని దారుణంగా కొట్టారని మరియు అతను ఒక మూలలో తన సొంత గదిలో ఉంటాడు. ప్రిన్సిపాల్ శరీరమంతా రక్తంతో నిండిపోయింది. ప్రిన్సిపల్ గదిలో తడిసిన మరియు 4 నలుపు రంగు దుస్తులు ధరించిన వారు కూడా హాజరయ్యారు. ఆ వ్యక్తుల శరీరంలో ఏదైనా భాగం కనిపిస్తే నేను ఇస్తున్నది అతని కళ్ళు మాత్రమే. అందరి బట్టలు నేటి బట్టల్లాగే ఉంటాయి. వాటిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అతనికి పొడవాటి ఓవర్ కోటు తోలు ఉన్నట్లుగా ఉంది ధరించి ఉన్నాడు మరియు అతని తలపై ఒక టోపీ ఉంది. మొహం దాచుకుంది, కానీ నలుగురు ఇది కాకుండా
మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, అతను పూర్తిగా భిన్నంగా కనిపించాడు. అతను నలుపు కూడా ధరించాడు. అతను రంగు దుస్తులు ధరించినప్పటికీ వీటన్నింటికీ పూర్తి భిన్నంగా బట్టలు ఉండడం చూసి పురాతన కాలం నుండి ఎవరైనా ఉన్నట్లు అనిపించింది. మీరు హంతకుడు అయినా, ఆ వ్యక్తి బట్టలు మధ్యలో ఎరుపు రంగు కూడా ఉంది మరియు దానిని చూస్తుంటే నాకు అనిపించింది అది అతని బట్టలపై ఉన్నట్లు అనిపించింది. వివిధ చోట్ల బంగారు రంగు కవచాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆరవ్ చాలా కోపంగా ఉన్నాడు. ఆరవ్ని ప్రిన్సిపల్ క్యాబిన్ కి తీసుకెళ్లినప్పుడు వచ్చింది ఐశ్వర్య కొంచెం ఉనికిని అనుభవించింది. ఐశ్వర్య క్యాబిన్ మొత్తం ఎక్కడో ఉన్నప్పటికీ ఆరవ్ కారుకి సడన్ బ్రేక్ కూడా వేయలేదు. దీని కారణంగా కారు 20 నుండి 30 వరకు ప్రయాణిస్తుంది. ఆరవ్ ముఖం 1 మీటర్ వరకు అరిగిపోయింది. ఈ సమయంలో అతని వ్యక్తీకరణలు చాలా భయానకంగా ఉన్నాయి. ఆరవ్ సదాశివుని దర్శనం చేసుకున్నప్పటి నుండి అప్పటి నుండి అతని శరీరం చాలా మారిపోయింది. ఆమె భావోద్వేగాలకు అనుగుణంగా ఆమె ప్రకాశం మారుతుంది. ఈ సమయంలో ఆరవ్కి కోపం వచ్చింది. అతని చుట్టూ ఉన్న ప్రకాశం దయ్యం అంత ప్రమాదకరమైన ప్రకాశం అతని శరీరం నుండి వెలువడింది. నరకం నుండి బయటపడిన దెయ్యంలా అనిపించింది. ప్రిన్సిపాల్ గది వైపు వెళుతూ మీరు వచ్చారు. ఆరవ్ తన దైవిక శక్తులను కూడా బయటపెడతాడు, తద్వారా అతని ముందు ప్రిన్సిపాల్ గది లోపలి దృశ్యం కనిపిస్తుంది. ఆరవ్ చూడగలరు ప్రిన్సిపాల్ని దారుణంగా కొట్టారని మరియు అతను తన గదిలో ఒక మూలలో పడుకున్నాడు. ప్రిన్సిపాల్ శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది మరియు ప్రిన్సిపల్ రూంలో నలుగురు నల్లజాతీయులు దుస్తులు ధరించిన వారు కూడా అక్కడ ఉన్నారు. మానవ శరీరంలో ఏదైనా భాగం కనిపిస్తే కాబట్టి ఆమె అతని ఏకైక కళ్ళు. అవన్నీ నేటి బట్టలు వంటి బట్టలు, వాటిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అతనికి పొడవాటి ఓవర్ కోటు తోలు ఉన్నట్లుగా ఉంది ధరించి ఉన్నాడు మరియు అతని తలపై ఒక టోపీ ఉంది. మొహం దాచుకుంది. కానీ నలుగురు ఇది కాకుండా ఇదంతా గురించి ఆందోళన చెందే వ్యక్తి మరొకడు. అతను పూర్తిగా భిన్నంగా కనిపించాడు. అతను కూడా నలుపు ధరించాడు. అతను రంగు దుస్తులు ధరించినప్పటికీ వీటన్నింటికీ పూర్తి భిన్నంగా బట్టలు ఉండడం చూసి పురాతన కాలం నుండి ఎవరైనా ఉన్నట్లు అనిపించింది. మీరు హంతకుడు అయినా, ఆ వ్యక్తి బట్టలు మధ్యలో ఎరుపు రంగు ఉంది మరియు దానిని చూస్తుంటే నాకు అనిపించింది అది అతని బట్టలపై ఉన్నట్లు అనిపించింది. వివిధ చోట్ల బంగారు రంగు కవచాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆరవ్ చాలా కోపంగా ఉన్నాడు. ఆరవ్ని ప్రిన్సిపల్ క్యాబిన్ కి తీసుకెళ్లినప్పుడు వచ్చింది ఐశ్వర్య కొంచెం ఉనికిని అనుభవించింది. ఐశ్వర్య క్యాబిన్ మొత్తం ఎక్కడో ఉన్నప్పటికీ ఐశ్వర్య ఉనికిని కూడా అనుభవించలేదు. ఆరవ్ వెంటనే ప్రిన్సిపాల్ రూమ్ వైపు పరుగెత్తాడు. ఆరవ్ 10 సెకన్లలో పెరగడం ప్రారంభిస్తాడు. ప్రిన్సిపాల్ గది ముందుకి చేరుకుని తలుపు తన్ని పగలగొట్టండి. డోర్ పగలగొట్టిన శబ్దం విన్న తర్వాత లోపలికి వెళ్ళాం. అక్కడున్న నలుగురు వ్యక్తులు వెంటనే తలుపులు తెరిచారు. కానీ అవి ప్రాచీన కాలం నాటివి. బట్టలు వేసుకోవడం వల్ల యోధుడు అస్సలు సంతోషించడు. కానీ మరుసటి క్షణంలో పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా తన యజమానికి అవును 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 వెళ్తాడు. ఈ పరిస్థితి చూసి నలుగురు చాలా ఆశ్చర్యపోయారు. వారి యజమాని అని వారికి తెలుసు. వారు ఎలా ఉంటారు మరియు వారిలో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే వారు నవ్వుతారు. శత్రువు ఒకసారి వారి ప్రణాళికలో చిక్కుకుపోతాడు. ఇదే జరిగితే ఆ వ్యక్తి మనుగడ అవకాశాలు అసాధ్యం అయినప్పుడు లోపలికి వెళ్లి ఆ వ్యక్తి నవ్వుతున్నట్లు చూస్తాడు. అది చూడగానే కళ్ళు ముడుచుకుంటాయి. హఠాత్తుగా ఆరవ్ ఫీలింగ్ మొదలు పెట్టాడు. ఆరవ్ ఇక్కడ ట్రాప్ అయ్యాడు. ప్రిన్సిపల్ రూంలో ఏదో తప్పు జరిగే అవకాశం ఉంది. ఆమె అనుభూతి చెందుతోంది. కానీ ఈ సమయంలో ఆమె భావించింది ఇబ్బందుల గురించి ఆందోళన చెందలేదు. కానీ అది ఐశ్వర్యది కాబట్టి అది ప్రిన్సిపల్ క్యాబిన్. అందరినీ విస్మరించడం. ప్రిన్సిపాల్ వైపు వెళతాడు. సమయం చాలా తీవ్రంగా గాయపడింది. అతని నోటి నుండి రక్తం నిరంతరం ప్రవహిస్తోంది. వెంటనే ఆరవ్ వారి వద్దకు వెళ్లి లేవడానికి ముఖం మీద చేతులు పెట్టాడు. మరుక్షణం ప్రిన్సిపాల్ కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ప్రస్తుతం దెయ్యంలా ఉన్నాయి. ఆరవ్ ప్రిన్సిపాల్ కే ఎరుపు రంగులో మెరుస్తున్నాడు. ఐశ్వర్య గురించి ఏదైనా వార్త వచ్చేలా పాస్. ప్రిన్సిపాల్ అయిన వెంటనే వెళ్ళిపోవచ్చు. అతను కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఒక దయ్యం కనిపిస్తుంది. ఆరవ్ ఏదో ఎర్రగా మెరుస్తున్నాడు. అది తెలియక ముందే ప్రిన్సిపాల్ నారాయణ్ వర్మ పొగలు కక్కుతున్న నల్లటి బాకు. ఆరవ్ గుండెల్లో అతన్ని కొట్టింది. ఇది చూసి ఆరవ్ ఆశ్చర్యపోయాడు. కానీ మరుసటి క్షణం అతని నోటి మూల నుండి రక్తం కారుతోంది. ఆరవ్కి ఇంకా ఏమీ అర్థం కాలేదని తేలింది. కానీ మరుసటి క్షణం ప్రిన్సిపాల్ నారాయణ్ ఆమె చేతుల్లోనే శర్మ చనిపోతాడు. ఇది చూసి ఆరవ్ ఆశ్చర్యపోయాడు. కానీ మరుసటి క్షణం అతని కళ్ళ ముందు చీకటి కనిపించడం ప్రారంభమవుతుంది. అతని ముందు ప్రతిదీ మసకబారడం ప్రారంభమవుతుంది. ఆరవ్ వెంటనే అతని బాడీని చెక్ చేశాడు. కాబట్టి ఆమె శరీరం చాలా ఉందని ఆమెకు తెలుసు. ఇది ప్రమాదకరమైన విషయాన్ని చూసి ఆరవ్ అవాక్కయ్యాడు. ఏ విషం అతని శరీరానికి హాని కలిగించదు. అప్పుడు ఇది ఎలాంటి విషం?
దీని వలన అతనికి హాని కలుగుతోంది. ఆరవ్ కళ్ళు పెద్దవి అయ్యాయి మరియు అతను వెంటనే మీ శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాడు కానీ అది చూసిన ఆరవ్ అతను తన శరీరం నుండి ఈ విషాన్ని తొలగించగలడని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆరవ్ని కూడా బయటకు తీయలేరు. మీ కనురెప్పలు బరువుగా ఉన్నట్లు భావించడం ప్రారంభించండి. ఇప్పుడు అతని శరీరం కూడా చల్లబడటం ప్రారంభించింది. హే! ఆరవ్ శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. అతను చాలా బలహీనంగా ఉన్నాడు మరియు ఈ సమయంలో అతను తన అధికారాలను కూడా ఉపయోగించాడు. మరుసటి క్షణం నేను దానిని ఉపయోగించలేకపోయాను. ఆరవ్ శరీరం మొత్తం వణుకుతుంది మరియు అతను నేలమీద పడి నొప్పితో మెలికలు తిరుగుతాడు. 5గురు యోధులు ఆరవ్ని ఇలా హింసించగా అది చూడగానే పెద్దగా నవ్వడం మొదలుపెడతాం. పురాణ కాలంలో ఉన్న వారందరికీ నాయకుడు బట్టలు వేసుకుని ఆరవ్ వైపు నవ్వుతూ ఉన్నాడు. అతనిని చూసి అవును 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 ఈ వ్యక్తి అంటాడు కాబట్టి అతను చాలా బలహీనంగా మారిపోయాడు. పాతాళంలో ఉన్న ప్రతి ఒక్కరికి దెయ్యాల హోదా కల్పిస్తున్నారు. అది చాలా బలహీనంగా మారింది. అది ముగిసింది దీన్ని చేయడానికి. మీరు నాపై దాడి చేయాలి. అలాగని దాని అవసరం లేదు. పాతాళంలో అందరూ శక్తిమంతులుగానే పరిగణిస్తారు కానీ సింహ కుటుంబానికి రాజు అంటే ఎవరు నమ్ముతారు? అతను నా పాదాల వద్ద వణుకుతున్నాడు. సింహ కుటుంబానికి చెందిన రాజు పేరు ఇది విని పెద్ద శత్రువులు కూడా వెనుదిరిగారు. అవును అవునన్న తర్వాత చేద్దాం. ఆ వ్యక్తి కూడా చాలా బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ఆరవ్ మృతదేహం నేలపై పడింది. ఆరవ్ ఒక విధంగా బాధపడుతున్నట్లు అనిపించింది. ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అన్నట్లుగా. ప్రస్తుతం ఆరవ్ పెద్ద కష్టాల్లో ఉన్నాడు కానీ అతని మనస్సు ఇంకా ప్రశాంతంగా ఉంది మరియు ఆరవ్ అతని మనస్సులో ఉన్నాడు విషం యొక్క పనితీరును కేంద్రీకరించడం ద్వారా మరియు ఆరవ్ కణాలపై శ్రద్ధ చూపుతూ ఇలా చేస్తాడు. అది అక్కడ ఉంటే మరుసటి క్షణంలో అతని శరీరం ఆ విషంతో ప్రతిస్పందిస్తుంది. ఆరవ్ శరీరంలో శక్తిగా మార్చబడింది. దీని కారణంగా ఆరవ్ సర్క్యులేట్ చేయడం ప్రారంభిస్తాడు. ఇది చాలా మంచి అనుభూతిని కలిగి ఉంది. ఈ క్రమంలో ఆమె చాలా బాధను భరించింది. 5 నిమిషాల తర్వాత ఆరవ్ చేయాల్సి వచ్చింది. ఆరవ్ శరీరం మొత్తం ప్రశాంతంగా మారింది. అతడిని చూసి ఆ 5గురు బిగ్గరగా నవ్వడం ప్రారంభించండి. అవును 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 మళ్ళీ వారందరికీ నాయకుడు. ఆరవ్ శరీరం వైపు చూసి ఈ సింగ్ చూడు అంటాడు. కుటుంబానికి చెందిన రాజు నా పాదాల వద్ద మరణం కోసం ఎదురు చూస్తున్నాడు. పేదవాడు తన కోసం ఇక్కడికి వచ్చాడు. మెహబూబాను రక్షించడానికి నేనే ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు అతని ప్రియురాలు మృత్యువు దవడలో ఉంది. దానితో ఏమి చేయాలో? ఇది చాలా ఎక్కువ. అందరిలో ఒక అందమైన నాయకుడు అతని మాటకు అంతరాయం కలిగించాడు. నేను ఏదో ఆలోచిస్తున్నట్లు నటిస్తాను తప్ప అప్పుడు మీరు మీ ముఖంపై పైశాచిక చిరునవ్వుతో ఉంటారు. హుయ్ తన ప్రేమికుడికి ఎందుకు చెప్పకూడదని చెప్పాడు. నన్ను నీ సతీమణిగా చేసుకో. ఆమె చాలా అందంగా ఉంది. మన రాత్రులను ప్రకాశవంతంగా మార్చడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతన్ని చంపడం వల్ల నాకేం లాభం అని మొదట అనుకున్నాను. ప్రయోజనం పొందుతుంది కానీ ఇప్పుడు అతను తన నాయకుడు విషయానికి అసంపూర్తిగా మరియు అతని ముఖాన్ని వదిలివేస్తుంది కానీ దీని తర్వాత ఒక డెవిలిష్ స్మైల్ తెస్తుంది. తన నాలుకను అతని పెదవుల మీదుగా కదిలిస్తుంది. ప్రిన్సిపాల్ టేబుల్ వైపు చూడటం ప్రారంభించాడు. దీని తరువాత నాయకుడు తన సహచరులకు చెబుతాడు. అతను ప్రిన్సిపాల్ టేబుల్ వద్దకు వెళ్లి నేను ఆ టేబుల్ని నేలకి తన్ని ఉంటాను. మరుసటి క్షణం టేబుల్ ముక్కలైంది. ప్రిన్సిపాల్ టేబుల్ కిందకి వెళ్లి లాక్ డౌన్ వెళ్లడానికి మార్గం మెటల్ నుండి కనిపిస్తుంది. ఆ నాయకుడు తన సహచరుడి వైపు చూస్తున్నాడు. ఆ వ్యక్తికి కూడా తన నాయకుడు చెప్పేది అర్థమవుతుంది. అందుకే ముందుకు వచ్చి ముష్టి వేస్తాడు. ఆ మెటల్ తలుపును తాకింది. మరుసటి క్షణం లోహం లోహాన్ని ఢీకొట్టింది అనే శబ్దం లేకుండా చుట్టూ ప్రతిధ్వనిస్తుంది మరియు మరుసటి క్షణం ఏదో విరిగిపోతుంది. ఆ తలుపు పగులగొట్టిన శబ్దం వినిపిస్తోంది. ఆ తర్వాత ఆ యోధుడు ఆ తలుపు చదివి బయటకు వచ్చాడు. తర్వాత కాంక్రీట్తో అక్కడకు విసిరేస్తాడు. కిందికి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తున్నాయి. అతను నాయకుడు మరియు అతని 4గురు సహచరులు నేలమాళిగలో ఉన్నారు. 4గురు కిందకు దిగుతుండగా కిందకు దిగడం ప్రారంభిస్తారు. కాసేపటికి చీకట్లు కమ్ముకుంటున్నాయి. తర్వాత కిందకు దిగుతుండగా ఒక్కసారిగా ఆ కాంతిని చూస్తుంటే వెలుగు కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ నాయకుడి ముఖంలో పైశాచికత్వం కనిపించింది. ఆ నాయకుడి ముఖంలో చిరునవ్వు కనిపించిన అతని కళ్ళలోంచి కానీ కనిపించలేదు. అతను ఎంతగా ఉన్నాడో నాకు అప్పుడే అర్థమైంది. కాసేపట్లో ఉత్సాహంగా అతను ఒక ఫ్లాట్ ప్లేస్లో ఉంటాడు కానీ వాటి ముందు కొన్ని అడుగులకు చేరుకుంటాయి. 4 అడుగుల ఎత్తు, వెడల్పు ఉన్న ఇనుప తలుపు. ఆ నాయకుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ తలుపు గుండా వస్తాడు. ఒక మూలకు వెళ్లి అక్కడ ఏదో ఉంది. అతను నంబర్ టైప్ చేయడం ప్రారంభించి, ఆపై నాయకుడు తన దవడ లోపల నుండి వేలు లాంటివాడు
విషయాన్ని బయటకు తీసి వేలిముద్రలు వేస్తాడు. మరుసటి క్షణం సెన్సార్లో ఉంచుతుంది. సెన్సార్ లైట్ ఆకుపచ్చ మరియు అది మెటల్ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది. వేలిముద్ర సెన్సార్కు సరిపోయేది ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ మాత్రమే కాదు. ప్రిన్సిపాల్ నారాయణ్ కుడి చేతికి బొటనవేలు ఉంది. శర్మ తన ఎడమ చేత్తో ఆరవ్ గుండెపై కొట్టాడు. వేలిముద్రలను స్కాన్ చేసేందుకు దాడి చేశారు. ఆ తర్వాత ఆ నాయకుడు మళ్ళీ ఆ బొటన వేలిని తనదిగా ఉపయోగించుకున్నాడు. దానిని తన జేబులో పెట్టుకుని ఆపై ఆ వ్యక్తి ఆ తలుపుకి అవతలి వైపు నా స్నేహితులతో డోర్ అవతలకి వెళ్దాం. హాలు గదులు అంత పెద్దగా కనిపిస్తాయి. ఒక అమ్మాయి హాలు మధ్యలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె పడిపోయింది మరియు ఆమె నోటికి కట్టుతో కట్టబడింది. అతని చేతులు మరియు కాళ్ళు వెనుకకు కట్టివేయబడ్డాయి. అమ్మాయి జుట్టు చిందరవందరగా ఉంది మరియు ఆమె కళ్ళు ఉన్నాయి. కన్నీళ్లు అతని చెంపలపై గుర్తులు మిగిల్చాయి. మరియు అమ్మాయి చేతుల్లో ఒకటి నలిగిపోయింది మరియు ఆ అమ్మాయి తలలో ఒక మూల నుంచి లేత రక్తం అది కూడా స్పష్టంగా కనిపించింది. ఆ అమ్మాయిని బలవంతం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది మరియు అప్పుడు అతను అంగీకరించలేదు. తలపై కొట్టి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ అమ్మాయిని చూడగానే ఆ లెజెండరీ బట్టలు ధరించిన వ్యక్తి ముఖం మీద అతనికి మళ్ళీ ఆ పైశాచిక చిరునవ్వు వచ్చింది. అమ్మాయి శరీరాన్ని చూసిన తర్వాత ఆమెలోని కోరిక మనిషి తన టోపీని స్పష్టంగా చూడగలిగాడు. ముఖం మీద ఉన్న మాస్క్ తీసేస్తాడు కూడా తొలగిస్తుంది. వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అతడికి దాదాపు 35 ఏళ్ల వయసు ఉంటుందని తెలుస్తోంది. మనిషి కళ్ళు ముదురు నలుపు మరియు అతని కనుబొమ్మలు కూడా చాలా మందంగా ఉన్నాయి. కానీ చాలా ఎక్కువ. ఆ వ్యక్తి ముఖం ఎడమవైపు మరింత భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖం దీంతో ఎడమవైపు పూర్తిగా కాలిపోయింది. మనిషి ముఖం చాలా భయానకంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆ వ్యక్తి ముఖాన్ని చూస్తే అతను దానిని తీసుకుంటే అతను ఖచ్చితంగా వాంతి చేస్తాడు మరియు ఆ వ్యక్తి పొడవాటి జుట్టు ఆమె భుజాల వరకు చేరుకుంది. ఆమెకు అది చాలా నచ్చింది. నేలపై పడిన బాలిక దారుణం ప్రదర్శించింది. ఆ అమ్మాయి మరెవరో కాదు ఐశ్వర్య. ఇది చూసిన వ్యక్తి తన పెదవులపై నాలుకను పెట్టాడు. కానీ నువ్వు నాకు మద్దతు ఇచ్చావు అని చెబుతూ తిరుగుతున్నాడు. మీరు చాలా మంచి పని చేశారు. అందుకే ఇలా కూడా చేయాలి. మీరు అమ్మాయిని ఆనందించవచ్చు కానీ ముందుగా అది ఉన్నంత వరకు దానితో కలర్ఫుల్ రాత్రులు గడుపుతాను. అమ్మాయి నన్ను పూర్తిగా సంతృప్తి పరచదు. అప్పటి వరకు ఈ అమ్మాయి నా బారి నుంచి బయటపడుతుంది. మీరు ఈ అమ్మాయి యొక్క అన్ని రసంతో మిగిలిపోరు. నేను ఈ అమ్మాయిని మంచి భోజనం కోసం బయటకు తీసుకెళ్తాను. దీని తర్వాత మీరు కూడా రుచి చూడవచ్చు. మీరు ఉన్నంతలో ఒక అమ్మాయితో పడుకోవచ్చు. మీరు సంతృప్తి చెందలేదు మరియు దీని తర్వాత అమ్మాయిని దారుణంగా చంపేయండి. అన్ని తరువాత ఆమె జీవించి ఉన్న తర్వాత ఏమి చేస్తుంది? అవును. అవును. ఈ వ్యక్తిని మళ్ళీ చెప్పిన తర్వాత నేను నా నాయకుడిని చూసి బిగ్గరగా నవ్వడం ప్రారంభించాను. ఇది విన్న తర్వాత ఆ నలుగురి కళ్ళు ఈ సమయంలో నేను ఐశ్వర్య మెరుస్తూ ఉన్నాను. నన్ను ఆడపిల్ల కాదన్నట్లు చూస్తున్నారు. బదులుగా అతను ఎప్పుడైనా తినగలిగే కొన్ని ఆహార పదార్థాలు ఉండాలి. అతను ఆకలితో ఉన్న వ్యక్తిలా ఐశ్వర్యాన్ని తింటాడు. తోడేలులా వారి కళ్ళలోకి చూస్తున్నారు. కామం స్పష్టంగా కనిపించింది. ఇది స్పష్టంగా చూపబడింది. ఈ వ్యక్తులలో ఎవరైనా చేస్తారని ఇది జరుగుతోంది. అతను ఐశ్వర్య యొక్క వరుడు కాదు. అతను కేవలం ఐశ్వర్యతో ఉన్నాడు. ప్రిన్సిపల్ రూమ్ లోపల ఇక్కడే పడుకోవాలన్నారు. ఒక్కసారిగా ఆరవ్ శరీరంలో ఒక కాంతి ఫీలింగ్ వచ్చింది. కదలిక ఉంది మరియు అతని వేళ్లు కదులుతాయి. ఆ మరుసటి క్షణంలో ఆరవ్ మృతదేహం ఇలా అక్కడి నుంచి అదృశ్యమైంది. దెయ్యం శరీరంలా అదృశ్యమవుతుంది. ఇక్కడ నేలమాళిగలో అతను నాయకురాలు ఐశ్వర్యతో ఉన్నాడు. చాలా దగ్గరగా వచ్చి అతని పెదవులు అతను ఐశ్వర్య పెదవులకు చాలా దగ్గరగా ఉన్నాడు. నాయకుడి కళ్ళు ఆకలితో ఉన్న తోడేలు లాంటివి. ఇద్దరి పెదవులు కనిపించాయి. వాటి మధ్య 1 అంగుళం కంటే తక్కువ దూరం మాత్రమే మిగిలి ఉంది. ఆమె నాయకురాలు ఐశ్వర్య పెదవులు అక్కడ పెదవులను తాకకముందే పెద్ద చప్పుడు మరియు నాయకుడి మెడ ఉంది. ఆ నాయకుడు కట్ చేసి పక్కకు దొర్లాడు. ఎలా చనిపోయాడో కూడా తెలియదు. ఆ నాయకుడి కోసం అతని కళ్ళు ఇంకా తెరిచి ఉన్నాయి. మిగిలిన శరీరం ఐశ్వర్య పక్కన పడింది. అకస్మాత్తుగా అతని నాయకుడి మెడకు వెళుతుంది. అది అతని శరీరం నుండి వేరు చేయబడటం చూసి నలుగురు హరన్ తన సహచరుల శరీరాల నుండి పారిపోతాడు. వారి నాయకుడు స్వాధిష్ఠాన వ్యవహారాన్ని మేల్కొల్పాడు. చాలా ప్రమాదకరమైన నిపుణుడు వారి నాయకుడు. అలాంటి వాడు ఇక్కడ మండల యోధుడిని కూడా ఓడించగలడు. కానీ చక్రీయ వృత్తం అనే పాత పదాన్ని ఉపయోగించడం నకిలీ సర్కిళ్లను వాడుతున్నారు. అప్పుడు అక్కడ ఆ నాయకుడి మృతదేహం పక్కన తెల్లటి కాంతి మెరుస్తుంది మరియు అక్కడ నిలబడిన మానవరూపం కనిపిస్తుంది. అది మరెవరో కాదు ఆరవ్. ప్రస్తుతం ముఖంలో చాలా భయంగా ఉంది. ఆరవ్ ఎక్స్ప్రెషన్ కూడా నలుగురిలాగే ఉంది. అతను ఎక్స్ప్రెస్ చూడగానే అతను నిపుణుడు వెంటనే నేలపై మోకాళ్లపై పడ్డాడు.
అతను చాలా గట్టిగా నేలమీద పడతాడు. కిందపడి మోకాలి చిప్ప విరిగింది. మరియు అతని మోకాలికి రక్తస్రావం ప్రారంభమైంది. వారందరి శరీరాలపై ఆరవ్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. హ్యూయి తన భయంకరమైన స్వరంతో వారిని అడిగాడు, అంతెందుకు? మిమ్మల్నందరినీ ఇక్కడికి ఎవరు పంపుతారు? మరి మీరంతా ఎవరి కోసం పని చేస్తున్నారు? మీకు తెలిసినదంతా వీలైనంత త్వరగా చెప్పండి, లేకుంటే నిన్ను ఇలా హింసిస్తాను. నేను మీ కలలో కూడా ఊహించని వ్యక్తిని. ఈ సమయంలో ఆరవ్ వాయిస్ ఏదో మెరుపులా ఉంది. ఉరుము వంటి చాలా ప్రమాదకరమైన ధ్వని. అతని గొంతులో భిన్నమైన స్వరం ఉంది. ఈ సమయంలో ఆరవ్ గొంతులో భారం మరియు ఒత్తిడి ఉంది. అతని గొంతు చాలా ప్రమాదకరంగా మారింది. ఈ నలుగురి చెవిపోగులు గుచ్చుతున్నాడు. శక్తిని మేల్కొల్పిన తర్వాత ఆరవ్ శక్తులు మునుపటి కంటే చాలా పెరిగింది మరియు అతను తన వాయిస్ ద్వారా మాత్రమే చెప్పాడు. ఈ సమయంలో ఆత్మపై ఒత్తిడి తీసుకురావచ్చు. దాంతో ఆరవ్కి కోపం వచ్చింది. అతను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఆత్మపై ఒత్తిడి పెట్టడం ప్రారంభించండి. నరకం నుండి దెయ్యం బయటకి వచ్చినట్లు అనిపిస్తుంది. ప్రతిదాని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉండేవాడు. వారిలో ఎవరైనా ఆరవ్ వాయిస్ విన్నారా? నాకు మాట్లాడే ధైర్యం కూడా లేదు, కాని ఇప్పటికీ ధైర్యం ఉన్న వ్యక్తి మనమందరం నల్లటి మాణిక్యాలం అని తడబడిన స్వరంతో అంటాడు. కూటమి యొక్క యోధులు మా అలయన్స్ బ్లాక్ ఏసెస్ సమూహాన్ని నియంత్రించింది, కానీ మీరు మా కూటమిలోని ఆ వర్గం పూర్తిగా నాశనమైంది. అందుకే ఇప్పుడు మా పొత్తు ముగిసింది. మీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు మరియు మీరు కూడా. నువ్వు ఎంత శక్తివంతుడైనా సరే, మీరు మా కూటమిని నాశనం చేయలేరు. మీరు మీ స్వంత విధిని ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. నీ వినాశనానికి, నీ మరణం మీరు మాత్రమే బాధ్యత. అవును అవును. చివరిగా వాక్యాలు చెబుతున్నప్పుడు అతని గొంతులో భిన్నమైన స్వరం ఉంది. అతని అహంకారం ఏర్పడింది మరియు అతను తన అభిప్రాయాన్ని నెరవేర్చాడు. ఇలా చేశాక నేను పెద్దగా నవ్వడం మొదలుపెట్టాను. కానీ మరుసటి క్షణం అతని ముఖం తెల్లబోయింది. వెళ్ళి ఆమె నోటి నుండి కారడం మొదలవుతుంది. వెళ్ళి వెంటనే చచ్చిపో. దానితో పాటు మిగిలిన ముగ్గురూ వెళతారు. యోధుల విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. అతను కూడా మరణంలో నిద్రపోతున్నాడు. ఆరవ్ అతను తన నోటిలో దాచుకున్నాడని ముగించాడు. తమ అవకాశాలకు కారణమైన విషాన్ని మింగేశారు. అయితే ఈ ఘటన ఆరవ్ను చావుకు దారితీసింది. ఆ విషయానికి అర్థమయ్యేదాకా కదిలాడు. ఆయనతో పాటు ఇప్పుడు ఆయన సన్నిహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆరవ్ ఇది ఊహించలేదు. తన కుటుంబాన్ని ఎవరూ టార్గెట్ చేయరని. ఈ సమయంలో ఆరవ్ మనసు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. చాలా ప్రయాణించారు, కానీ ఇప్పటికీ ఆరవ్ మీపై మరియు ముందుగా ఐశ్వర్యపై నియంత్రణ ఉంచుతుంది. అతని పాదాల చుట్టూ ఉన్న తాడును విప్పి అతనిని అనుమతించాడు. నా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి దూసుకువచ్చాడు. ఆరవ్ అక్కడ ఉన్నప్పటికీ ఒక రకంగా అదృశ్యమయ్యాడు. ఢిల్లీ నుంచి కానీ వెళ్ళింది. ఈ వార్త మీడియాలో ఎక్కడ చూసినా వ్యాపించింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ నారాయణ్ శర్మ తన ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నాడు. ఆయన హత్యకు గురయ్యారనే వార్త ఢిల్లీని కలచివేసింది. నేను తీవ్ర భయాందోళనకు గురయ్యాను. ఎలాగో నాకు తెలియదు. ఆ వార్త అంతటా వ్యాపించింది. బ్లాక్ కోబ్రా గన్ దాని వెనుక మరియు ఇది ఎప్పుడు కేసును క్షుణ్ణంగా విచారించారు. వీటన్నింటిలో సింగ్ కుటుంబీకులే అని అప్పుడు వెలుగులోకి వచ్చింది. అయినా వాటిని విచారించండి. ఇలా చేశాక నాకు మరికొన్ని విషయాలు కూడా తెలిశాయి, కానీ ప్రభుత్వం వారిని అణచివేసింది. ఎందుకంటే ఈ వార్త అధికార ప్రపంచానికి సంబంధించినది. ఈ వార్త అప్పుడు సామాన్య ప్రజల ముందుకు వచ్చి ఉంటే సామాన్యులకు మరో ప్రపంచానికి ద్వారం తెరవవచ్చు మరియు ప్రభుత్వానికి తెలుసు ఇదే జరిగితే వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అవసరం కావచ్చు. అందుకే ప్రభుత్వం ఉంది. అణచివేయడమే సరైనదని ప్రభుత్వం భావించింది. కుటుంబం కూడా చేరి మళ్లీ పెద్దదైంది. ఈ వార్త బయట ఉన్నందున పొరపాటు పడ్డాను. తొలగించిన వెంటనే స్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు మొదలయ్యాయి. ప్రదర్శన ప్రారంభమైంది మరియు ఎప్పుడు సింగ్ వంశం తన నిజమైన శక్తిని చూపించింది. అది మొదలు కాగానే ప్రభుత్వం కూడా కాళ్లపై పడింది. మరియు ఈ మొత్తం వార్తను అణచివేయవలసి వచ్చింది. మొత్తం ప్రక్రియ గంట వ్యవధిలో పూర్తయింది. ఈ ఒక్క గంటలోనే చాలా క్యాబినెట్లు వచ్చాయి. మంత్రికి హెచ్చరిక లేఖ కూడా ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక లేఖ కూడా అందింది. ఏ చేపకు సింగ్ ఖండాన్ అని పేరు పెట్టారో తెలుసు. సముద్రమంతా ఒకే కప్పుతో పాలించిన సింహం. మీ కుటుంబం ముందు నోరు తెరవడం అంటే మరణం ఆహ్వానించడానికి ఇష్టపడక ప్రభుత్వం అలా చేసింది. ఇలా చేయడం ద్వారా అతను సింగ్ కుటుంబం యొక్క అధికారాన్ని సవాలు చేశాడు. ఈ ఒక్క గంటలో 4 కేబినెట్ మంత్రులు రహస్యంగా మరణించాడు. అతని మరణం వాటికి కారణం ఎవరికీ తెలియదు. మరణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడో ప్రభుత్వం తప్ప మరెవరు చేశారు. వీటన్నింటి వెనుక సింగ్ కుటుంబం హస్తం ఉందని తెలిసింది.
ఈ ప్రక్రియ నేరుగా ప్రధాని వద్దకు చేరింది. ఒక దేశం కారణంగా కూడా ప్రభావం చూపింది. ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. కుటుంబీకుల ముందు నమస్కరిస్తున్నాడు. ఆ విషయానికి ప్రధానికి కూడా తెలుసు. ఆరవ్ సింగ్ కుటుంబానికి చెందిన రాజా హిడెన్ అంబార్ కూడా ఈ కోణం నుండి చూస్తే రాజు. అమెరికా ప్రెసిడెంట్ కూడా హిడెన్ అంపైర్. రాజు ముందు మెడ ఎత్తలేను. అమెరికాను సూపర్ పవర్ అని పిలుచుకున్నా కానీ ఆ దేశపు సూపర్ పవర్ హిడెన్ అంపైర్ పూర్తి చేయగల సత్తా ఆరవ్లో ఉంది. ఐశ్వర్యతో కలిసి బంగ్లాకు చేరుకున్నారు. అతని పక్కనే ఐశ్వర్య కూర్చుంది. మంచం మీద స్పృహ లేకుండా పడి ఉంది. ఆ సమయంలో ఐశ్వర్యను చూసిన వారు ఒక్కరు కూడా లేరు. ఆరవ్ ఐశ్వర్యకు గ్లూకోజ్ పూశారు. నేను అతని పక్కనే కూర్చుని తన తల నిమురుతున్నాను. అప్పుడు అతని ఫోన్లో మెసేజ్ టోన్ వినిపించింది. రోజు తెల్లవారుజామునే నేను నా ఫోన్ తీసివేస్తాను. మెసేజ్ చూడగానే ఆశ్చర్యపోతాడు. చాలా నెలల తర్వాత మొదటిసారిగా ఈరోజు నేను ఆమెను దాచి ఉంచాను. అంపైర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఓ వ్యక్తి ఫోటో, వివరాలు పంపారు. ఇక ఆరవ్ని టార్గెట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా చేయాల్సి వచ్చిందని ఆరవ్కి చెప్పారు. ఒక వ్యక్తిని చంపకూడదు, బదులుగా మనం అతనిని గాయపరిచి, దానిలో వదిలివేయాలి. ఆ వ్యక్తి పేరు కూడా రాసి ఉంది. గిరిషోస్ అని పేరు చెప్పి అందులో ఆమె బలం గురించి కూడా చెప్పబడింది. మనిషి అనాహత చక్రాన్ని మేల్కొల్పాడు. అతనంతా పాతాళంలో కిల్లింగ్ మెషిన్ లాగా ఉన్నాడు. పేరు ద్వారా అతని స్థాయి నిపుణుడిని తెలుసుకోండి. దీనితో సహా అతని ముందు ఏమీ లేదు. ఒకప్పుడు ఈ మనిషి అని చెప్పబడింది. విశుద్ధి చక్రాన్ని మేల్కొలిపే వ్యక్తి ఆరవ్ని కూడా ఈ వ్యక్తి హత్య చేశాడు. లొకేషన్ కూడా సౌత్ అని పంపించారు. తూర్పు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్నారు. ఈ వ్యక్తి గురించిన మొత్తం సమాచారాన్ని చదవండి. ఆరవ్ లోతైన శ్వాస తీసుకున్న తర్వాత ఎందుకంటే ఎలా ఉందో తెలియదు కానీ ఈ వ్యక్తికి ఉన్న సంబంధం బ్లాక్ రోబ్ ఎలైన్మెంట్ గురించి ఆరవ్కి చాలా తెలుసు. ఈ అమరికతో వ్యవహరించడం అంత సులభం కాదు. ఆరవ్ తన ఫోన్ పక్కన పెట్టుకున్న తర్వాతే ఉంటాడు. ఐశ్వర్య అమాయకపు మొహం చూసి అప్పుడు తన నుదిటిని తన నుదిటిపై నిమురుతూ ముద్దు పెట్టుకున్న తర్వాత ఆరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని గ్యారేజీకి మరియు అతని నింజాకి వెళ్తాడు. హాచ్ 2 మరియు ఆలస్యం లేకుండా బయటకు తీస్తుంది. ఈ హిడెన్ అంపైర్ చెప్పాడు. అతని బైక్ లొకేషన్ వైపు వెళుతోంది. మాట్లాడుతున్నప్పుడు లొకేషన్కి వేగంగా ముందుకు వెళ్ళండి. 3 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పెరుగుతూ వచ్చింది. ఆరవ్ డిఫెన్స్ కాలనీ ముందు నిలబడి ఉన్నాడు. బైక్ పార్క్ చేసిన తర్వాత మొదట ఆరవ్ పబ్లిక్ టాయిలెట్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తరువాత ఆరవ్ చేసిన మొదటి పని తలుపు తెరవడం. ఆరవ్ మూసి బట్టలు మార్చుకున్నాడు. నలుపు పూల ప్యాంటు మరియు మోకాలి పొడవు మోకాలి ఎత్తు. ఆరవ్ లిఫ్ట్లో షూస్ మరియు అతని తొడలపై 2 తెల్లని రంగులు ఉన్నాయి. రంగు బ్యాట్ కట్టారు. ఆరవ్ షూస్ గోల్డెన్ కలర్ మాదిరిగానే ఉన్నాయి. ఆరవ్ ఆమె ప్యాంటు పైనుండి కవర్ చేస్తున్నాడు. నలుపు చొక్కా, గోధుమ బెల్ట్ మరియు చొక్కా నలుపు బెల్ట్. తన చేతులకు గ్లౌజులు వేసుకుంది. ఆరవ్ వేసుకున్న తర్వాత లాంగ్ క్యాప్ ఓవర్ కోట్ వేసుకున్నాడు. అతను బ్లేజర్ లాగా ముందు నుండి ఓవర్ కోట్ ధరించాడు. దాని మీద బంగారు రంగు డిజైన్ ఉంది మరియు పూర్తి అయింది. అది తెరిచి ఒక అంగీ లాగా ఉంది. అతని ముఖం ఆ ఓవర్ కోట్లో ఉన్నప్పటికీ టోపీ, చొక్కాలో దాచుకోవడానికి మాస్క్ ఉంది. ఆరవ్ తన ముఖాన్ని బాగా దాచుకున్నాడు మరియు పబ్లిక్ టాయిలెట్ నుండి బయటకు వెళ్తాడు. కొంత సమయం తరువాత ఆరవ్ ఒక నిర్జన వీధికి వెళ్తాడు మరియు డిఫెన్స్ లాంగ్ లీప్ తీసుకుంటుంది. అర్ఫ్ దాక్కోవడానికి కాలనీ లోపలికి వెళ్తాడు. దాచడం ఒక అపార్ట్మెంట్ ముందు వస్తుంది మరియు ఊపిరి పీల్చుకుని తలుపు తట్టాడు. కొంత సమయం తర్వాత తలుపు తెరిచిన వెంటనే వస్తుంది. ఆర్ఫ్ మెరుపు వేగంతో తెరుచుకుంటుంది. అపార్ట్మెంట్ లోపలికి తలుపు వెళుతుంది. తెరిచే ముందు వ్యక్తి ఏదైనా అర్థం చేసుకోగలడు. లోపల నుండి పెద్దగా అరుస్తున్న శబ్దం. తలుపు తెరిచిన వ్యక్తి వేగంగా వస్తాడు. అతను లోపలి గదిలోకి వెళితే అతను నేలపై నలుగురి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడక్కడా రక్తం మరియు 3 మానవ శరీరాలు ఉన్నాయి. మృతదేహం నేలపై పడి ఉంది. అయితే అతని 2 చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విరిగిపోయి అతని శరీరం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఆమె నోటి మూల నుండి నిరంతరం జరిగింది. రక్తం కారుతోంది. ఆ గది కిటికీ పగిలిపోయింది మరియు అక్కడ నుండి అది అనిపించింది. ఎవరైనా పూర్తి కర్మను నిర్వహించడం అత్యంత భయంకరమైన విషయానికి నిశ్శబ్దంగా గడిచిపోయింది. ఇది ఆ నలుగురిలో ఏదైనా మనుషుల నుండి వారి ముఖాలను చూడలేకపోయారు. వారు చూసినదంతా నల్లని నీడ మాత్రమే. ఆ నల్లని నీడ ఆ 4వ రోజు నేరాలన్నీ చేసింది. మనిషి యొక్క పునాది నిర్మాణం విచ్ఛిన్నమైంది. దాని కారణంగా అతను తన శక్తిని ఎప్పుడూ ఉపయోగించలేదు. ఆ 4వ వ్యక్తి దీనిని ఉపయోగించలేరు. కాలం ఒక సాధారణ మనిషి మరియు 4వ మనిషి అయ్యాడు. తనను గాయపరిచిన వ్యక్తి అని అతనికి తెలుసు. మనిషి దానికంటే ఎన్నో రెట్లు శక్తిమంతుడు. కానీ అతను ఆశ్చర్యపోయాడు. ఒకవేళ మనిషి అతన్ని ఎందుకు చంపలేదు? నల్లని నీడ ఉన్న వ్యక్తి కావాలనుకుంటే
నాల్గవ వ్యక్తి ఒకే స్ట్రోక్లో చనిపోయాడు. అతన్ని నిద్రపోయేలా చేయవచ్చు కానీ ఆ వ్యక్తి మాత్రమే గాయపడి వెళ్లిపోయిన వ్యక్తి మరెవరో కాదు. అలా కాకుండా ఆరవ్ ఫోన్లో మెసేజ్లో ఫోటో వచ్చింది. వ్యక్తి ఈ వ్యక్తి గెర్రీ షోస్. అతనే ఆరవ్. తన పనిని వెంటనే పూర్తి చేశాడు. ఆరవ్ కిటికీ పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక పెద్ద ఎత్తైన భవనం పై అంతస్తులో వెళ్లి లేచి నిలబడి తన ఫోన్ దాన్ని తీసి ఎవరికైనా మెసేజ్ చేస్తే పని అయిపోయింది. ఈ సందేశాన్ని పంపిన వెంటనే ఆర్వ్ గెటప్ మార్చుకుని మళ్లీ డిఫెన్స్ కాలనీ నుంచి బయటకు వెళ్లి బైక్పై వెళ్తున్నాడు. అతను తనతో తన బంగ్లాకు తిరిగి వెళ్తాడు. ఆరవ్ బంగ్లాకి వచ్చిన తర్వాత ఐశ్వర్య చేసిన మొదటి పని వెళ్లి అతని పక్కన కూర్చున్నాడు. ఈ సమయంలో ఆరవ్ చాలా ఆందోళన చెందుతున్నాడు. ఆరవ్ ఐశ్వర్యతో ఐశ్వర్య వివాహం జరిగింది. అతను క్షేమంగా ఉన్నాడని చూసినప్పుడే అతని జీవితం సజీవంగా ఉంటుంది. ఈ విషయానికి ఆరవ్కి అస్సలు తెలియదు. హిడెన్ అంపైర్ గిరీష్ ఉజాను ఎందుకు తొలగించాడు? ఈ సమయంలో గాయపరచమని మాత్రమే చెప్పారు. మీ మనస్సులో ఈ విషయాలు ఆలోచించడం ద్వారా అతన్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు కాబట్టి అతను ఐశ్వర్యకు గొప్ప శాంతి మరియు ప్రేమతో ఆరవ్ ఈ సమయంలో ఎక్కడ తన నుదిటిని తడుముతూనే ఉన్నాడు. ఐశ్వర్యతో చాలా ప్రశాంతంగా గడపండి. జర్మనీ అంతటా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. జర్మనీలో మొదటి బ్లాక్సన్ పేరు కలకలం రేపింది. ఆ భవనం మొత్తం ఒక సమూహంగా ఉండేది. ఆ భవనం ముందు భాగం సీలు చేయబడింది. కస్టమ్ మేడ్ రోల్స్ రాయిస్ పార్క్ చేయబడింది మరియు రోల్స్ రాయిస్ వెనుక కనీసం 20 వాహనాలు. ఆ వాహనాలకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నాడు. అంగరక్షకులందరూ నిలబడి ఉన్నారు. చేతుల్లో అధునాతన ఆయుధాలు, కళ్లకు అద్దాలు. ఆ రోల్స్ చెవుల్లో బ్లూటూత్ ఉంది. రాయిస్ ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నల్ల వ్యాపార సూట్ ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి ఛాతీపై వెండి బ్యాడ్జ్, దానిపై నల్లని వస్త్రం కూడా ధరించింది. ఈ వ్యక్తి బ్లాక్ రోబ్ అలయన్స్కు చెందిన వ్యక్తి అని వ్రాయబడింది. భవనంలో ఉన్న వ్యక్తి వెండి బ్యాడ్జి అధికారి. పక్కకి చూస్తే నా మనసు డెవిల్ అంటుంది. డెవిల్ దీన్ని తన నోట్లో ఉంచుకుంటోంది. దెయ్యం నా ముందుకు వస్తే నేను అతనికి మరణాన్ని కూడా ఇవ్వను. ఆత్మ వణికిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. గిరీష్ ఇప్పుడు ఢిల్లీలోని ఉఝా చిరునామా దొరికింది. వ్యాపారం ఎవరు చూసుకుంటారో 100 సార్లు చెప్పాడు. కొంతమంది నిపుణులను తన దగ్గర ఉంచుకున్నారు కానీ లేదు. ఇప్పుడు ఆ దెయ్యం పిల్ల నన్ను చంపింది. మన పనిలో ఈ దెయ్యం ఎందుకో తెలియదు. అతను పట్టుబడుతున్నాడు కానీ ఏమి చేయాలి? అతనిపై చర్యలు కూడా తీసుకోలేం. లేకుంటే ఆ ప్రిన్స్ ఆరవ్ సింగ్ మనకు ఇబ్బందిగా ఉంటాడు. ఈ మాట చెప్పడానికి నన్ను నేను తీసుకురాగలనా? ఆ తర్వాత ఆ వ్యక్తి నల్లటి కళ్ళు అతనిపై పడ్డాయి. ఆ వ్యక్తి భవనం వైపు చూస్తున్నాడు. నల్లని కళ్లలో కోపం జ్వాల స్పష్టంగా కనిపించింది. జర్మన్ శక్తి ప్రపంచం అక్కడికి వెళ్లి ఉండవచ్చు. ఈ వార్త చాలా వేగంగా వ్యాపించింది. ఆ బ్లాక్ రోబ్ అలయన్స్ ఢిల్లీ వ్యాపారం చేపట్టబడింది మరియు ఈ పని తలారి మరొకరు అయితే దెయ్యం. మళ్లీ హెడ్ లైన్స్ లో డెవిల్ పేరు వచ్చింది కానీ ఈసారి డెవిల్ పేరుతో జర్మనీ ముఖ్యాంశాలలో ఉంది. అది అధికార ప్రపంచంలో అందరికీ తెలుసు. బ్లాక్ రోబ్ అలయన్స్ అనేది ఏ పక్షి పేరు? మరియు అటువంటి శక్తివంతమైన కూటమిని కలిగి ఉన్న వ్యక్తి తనంతట తాను ఎంత పోరాడగలడు? జర్మనీ శక్తి మరింత శక్తివంతం అవుతుంది. ప్రపంచ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ శక్తి ప్రపంచంలో ఇప్పుడు చాలా ఉంది. పెద్ద మార్పు రాబోతుంది కానీ ఇదంతా ఆరవ్కి తెలియదు. ఈ సమయంలో ఐశ్వర్యకు పూర్తిగా తెలియదు. తో కూర్చున్న ఐశ్వర్య ఇంకా స్పృహలోనే ఉంది. ఐశ్వర్య వచ్చి బెడ్ రెస్ట్ సీట్ మీద విశ్రాంతి తీసుకుంది. ఆమె వీపు వంచి కూర్చుంది. ఆమె ముందు ఆరవ్ ఉన్నాడు. ఒక గిన్నెలో కూర్చుని ఒక చెంచాతో కిచ్డీని తీసుకుంటోంది. చాలా ప్రేమగా 2-3కి తినిపించేది. చెంచా కిచ్డీ తిన్నాక ఐశ్వర్య ఆమె ముఖం చాటేసింది కానీ ఆరవ్ కోపంగా ఉన్నాడు. ఐశ్వర్యకి కళ్ళు చూపిస్తూ ఇప్పటికీ ఆరవ్ కిచ్డీ తినిపిస్తూనే ఉన్నాడు. ఐశ్వర్య తన కళ్లను చూడగలిగింది. కళ్లలో ఐశ్వర్య పట్ల ప్రేమ, ఆందోళన. ఐశ్వర్య పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఆరవ్ చూడగానే చాలా భయపడ్డాడు. ఇప్పటికే నాకు సన్నిహితంగా ఉన్న చాలా మందిని కోల్పోయాను. తగినంత ఉంది మరియు ఇప్పుడు అతనికి ధైర్యం లేదు. అతను తనకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కోల్పోవచ్చు మరియు అది అతను ఎంతగానో ప్రేమించే వ్యక్తికి కూడా. అతను ఎవరి కోసం మొత్తం విశ్వాన్ని ఖర్చు చేస్తాడో ప్రేమిస్తాడు. నేను ఖచ్చితంగా నా పిడికిలిలో పట్టుకోగలను. అందుకే ఇప్పుడు ఆరవ్ ఐశ్వర్యను అడిగాడు. విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి నిరాకరించారు మరియు ఆ విషయాన్ని ఐశ్వర్య తో కూడా చెప్పాడు. వారం తర్వాత సిన్ ఐలాండ్ వెళ్తారు. అతను తన పనులన్నీ ఎక్కడ నుండి చేస్తాడు. ఐశ్వర్యకి కిచ్డీ తినిపించిన తర్వాత ఆరవ్ ఆమెకు చెప్పాడు విశ్రాంతి తీసుకోవడానికి ఒంటరిగా వెళ్లిపోతాడు. తన స్టడీ రూమ్కి వెళ్తాడు. స్టడీ రూమ్కి వెళ్లిన తర్వాత ఆరవ్ నాగవంశ్ నుండి మార్షల్ ఆర్ట్స్ పుస్తకాలు కనుగొనబడ్డాయి. ఆరవ్ ఆ పుస్తకాలు బాగా చదవడం మొదలుపెడతాడు. అతను నుండి చదువుతున్నాడు. ఏది ఏమైనా అతను వాటిని మరింత చదివాడు.
మార్షల్ ఆర్ట్స్ గురించి మరింత లోతుగా తెలుసుకోండి మరియు టెక్నాలజీల గురించి అవగాహన కూడా పెరిగింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె చాలా కవితలు చదువుతోంది. అతను వాటిని మరియు ఆరవ్లో నిపుణుడు అయ్యాడు. ఆ పుస్తకాలన్నింటిలోంచి సమస్త విజ్ఞానం సంపాదించడానికి దాదాపు ఒక వారం పడుతుంది. ఆరవ్ వారం రోజులకే వెళ్ళిపోయాడు. మృత్యువును అధిగమించి అమరుడయ్యాడు. ఆరవ్ కేటగిరీ కిందకు వచ్చాడు. అతని శరీరంలో బంగారు రంగులో ఉన్న జడ రాళ్ళు ఉన్నాయి. అకస్మాత్తుగా కాంతి రూపంలో మునిగిపోయాయి. వాళ్ళని చూసి రెచ్చిపోయారు. ఆరవ్ వెంటనే తన ప్లేస్ నుండి లేచి నిలబడ్డాడు. ధ్యాన భంగిమలో నేలపై కూర్చోండి వెళుతుంది మరియు మీ శరీరంలో ఉన్న 12 ఉన్నాయి. గోల్డ్ ఫిష్ రోష్నిసెక్స్ బంగారు కాంతితో కప్పబడి ఉంది. కొద్దిసేపటికే ఆరవ్ అంతర్గత అవయవాలన్నీ అవన్నీ బంగారు కాంతితో కప్పబడి ఉన్నాయి. 12 బంగారు రంగు కాంతి అతని హృదయంలోకి వెళుతోంది. కలిసి అతని హృదయాన్ని పరిశోధించండి. ఆ తర్వాత ఒకదానికొకటి 12 బంగారు దీపాలు. ఇది జరిగిన వెంటనే ఒకటి అవ్వండి. అలా ఆరవ్ మార్షల్ ఆర్ట్స్ అన్ని రంగాలను దాటేశాడు. దాన్ని తీసుకుని ఇది జరిగిన వెంటనే ఆరవ్ మీ శరీరంలో వెచ్చదనాన్ని అనుభవించండి. వెంటనే ఆ వేడి ఆరవ్ శరీరంలో వ్యాపించింది. ఆరవ్ బాడీ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. మార్షల్ ఆర్ట్స్ శిష్యుల పండితుడు మాస్టర్ గ్రాండ్ మాస్టర్ పూర్వీకులు సెయింట్ అన్ని పుస్తకాలను మరియు ఆ 12 లైట్లను అధ్యయనం చేయండి. ఒక్కటి కావటంతో ఆరవ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. దీంతో వారంతా రైలును దాటేశారు. ఇప్పటికి అతను నిజమైన నిపుణుడు అయ్యాడు. అర్థం ఒక సాధారణ వ్యక్తి చిన్న గాయమైనా బాధపడతాడు. ఆరవ్ ఈ దశలన్నింటినీ చేరుకోలేకపోయాడు. మర్త్య ప్రపంచం యొక్క పరిమితులను దాటడం దాని కారణంగా అతను ఇప్పుడు అమరుడిగా పరిగణించబడ్డాడు. యోధుల వర్గంలో ఉపయోగించవచ్చు. అతను అమర తరగతిగా పరిగణించబడలేదని దీని అర్థం. ఒక యోధుడు మాత్రమే ఆరవ్ను గాయపరచగలడు. ఇప్పుడు హాని కలిగించే యోధుడు మీ గరిష్ట బలాన్ని ఉపయోగించాలి మరియు అది కూడా ఆ యోధుడు మీరు మొత్తం 7 చక్రాలను మేల్కొలిపారు. కానీ ఇప్పుడు దీనివల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే అరబ్ స్వయంగా ఫైర్ సర్కిల్ యొక్క యోధుడు. ఈ పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఆరవ్ ఎప్పుడు శ్రేణియా గురించి కూడా తెలిసింది. ఒక యోధుడు తన చక్రాలను మేల్కొల్పాడు. అతన్ని వాటర్ క్లాస్ యోధుడు అని పిలిచినట్లు కనిపిస్తోంది మరియు సాధారణ సమూహం నుండి వచ్చిన యోధుడు భూమి యొక్క గోళం మధ్యలో గాలి కనిపిస్తుంది. తరగతి యొక్క యోధుడు మరియు ఎవరు అని పిలుస్తారు భూగోళం మరియు అగ్నిగోళం మధ్య ఒక యోధుడు అగ్ని తరగతి యోధుడు మాట్లాడతారు మరియు ఆ తర్వాత యోధుడు రైల్వేలో మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లు వారిని మర్త్య రాజ్యంలోకి ప్రవేశించనివ్వండి. యోధుడిని యోధుడు అని మరియు యోధుని మార్షల్ అని పిలుస్తారు. కళ యొక్క ఈ ప్రాంతాలను దాటడం తదుపరిది అతను సర్కిల్లోకి ప్రవేశిస్తే అతనికి అమర హోదా ఇవ్వబడుతుంది. యోధుడు మరియు ఈ వర్గంలో అంటారు జనరల్ బోర్డు నుండి దేవ్ సామ్రాట్ బోర్డు వరకు యోధులు సాధారణ సమూహం నుండి వరకు ఉంటారు. ఫైర్ సర్కిల్ వరకు లోయర్ ఇమ్మోర్టల్ ర్యాంక్ వారియర్స్ సూర్య మండలం నుండి విజ్ఞాన ప్రపంచం వరకు మధ్య అమర వర్గం యోధులు అంటారు. దివ్య మండలం నుండి దేవ్ సామ్రాట్ మండలానికి ఆరవ్ జీలు అమర తరగతి యోధులు. దాని ప్రకారం ఆరవ్ సర్కిల్లో అల్పమైన అమరుడిగా పరిగణించబడ్డాడు. క్లాస్ యోధుడిగా పరిగణించవచ్చు కానీ ఆరవ్ లోయర్ ఇమ్మోర్టల్ కేటగిరీ చివరి దశలో ఉన్నాడు. ఈ దశలను కూడా 3 భాగాలుగా విభజించారు. ప్రాథమిక దశ మిడిల్ స్టేజ్ ఫైనల్ పూర్తయింది. 12 బంగారం చూసిన వెంటనే చరణ్ ఆరవ్ గుండెల్లో కాంతి రంగు ఒకేలా ఉంటుంది. కాంతి కూడా అలాగే ఉంటుంది. యుద్ధ కళల యొక్క అన్ని రంగాలను దాటుతుంది. ఆరవ్ అమర వర్గం యొక్క యోధుడు అవుతాడు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు చాలా శక్తివంతంగా భావించండి. తన ఒక్క పిడికిలిలో భూమిని పట్టుకున్నాడు. దీంతో ఆరవ్ మనసులో రంధ్రం పడింది. అతను మార్షల్ ఆర్ట్స్ చదివిన సమయం ఈ పుస్తకాల్లో ఎలాంటి టెక్నిక్లు ఉన్నాయో అది నా మదిలో ఒక రీల్లా తిరుగుతోంది మరియు ఆరవ్ అన్ని టెక్నిక్లలో నిపుణుడు అయ్యాడు. అతను అన్ని జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అరబ్బులుగా సుమారు 5 రోజులు పట్టింది. తదుపరి అన్ని కళలలో నిష్ణాతులు. ఆ క్షణంలో ఆరవ్ తన మనసులో ఆ బంగారు రంగులను అనుభవించాడు. ఇది రెక్కలుగల కత్తిలా కనిపిస్తుంది. అరబ్బుల వద్ద బంగారు రంగు కత్తి ఉంది. ఆ ఖడ్గాన్ని శిథిలావస్థలో పొందాను. దీనిని సాధించిన తర్వాత ఈ రోజు అతని మనస్సులో అరబ్ ఆ కత్తి నీడ చూసింది. మనసులోని నీడను చూసి ఆరవ్ ముఖం కానీ ఒక దీర్ఘ చిరునవ్వు వస్తుంది. అతను అర్థం చేసుకున్నాడు. అతని చైతన్య సముద్రం మార్షల్ను తెరిచింది. ఆరవ్ ఆర్ట్ బుక్ ఒకటి చదివాడు. వ్యక్తికి తనదైన స్పృహ సముద్రం ఉంటుంది. తెరవడం దాదాపు అసాధ్యం కానీ అరబ్ చైతన్య సముద్రం ఎలా ఉంటుందో తెలియదు. స్పృహ యొక్క సముద్రం తెరవబడింది. దీని అర్థం శరీరం లోపల ఒకరి స్వంత ప్రపంచం కానీ మీ శరీరం లోపల ఈ ప్రపంచం. ఇది కనుగొనడానికి ప్రజలకు చాలా సంవత్సరాలు పడుతుంది. చాలా మంది నిరూపించారు కూడా. దేవ్ సామ్రాట్ మండల యోధుల చైతన్యం కూడా చైతన్య సముద్రం తెరుచుకోలేదు. సముద్రాన్ని చూసి ఆరవ్ చాలా సంతోషించాడు. నెమ్మదిగా మీ కళ్ళు తెరిచి
మీ శరీరాన్ని కదిలించండి. అతను తన జీవితాన్ని పరిశీలించినప్పుడు అతను దానిని కనుగొంటాడు. అతని శరీరం లోపల చాలా చీకటిగా ఉంది. ద్రవం బయటకు పోయింది. ఇది చాలా దుర్వాసన. మీరు అనుభూతి చెందగలరా? ఆ నలుపు రంగు ద్రవం చాలా ఉంది. అతుక్కుపోయి ఉండడంతో ఆరవ్ వెంటనే స్నానానికి వెళ్ళాడు. దాదాపు అరగంట సేపు వెళ్లి తను రుద్దుకుని స్నానం చేసి బాత్రూంలోంచి బయటకు వచ్చాడు ఆరవ్. దీని తర్వాత నేలపై పడిపోయిన ఆరవ్ వస్తాడు. నలుపు జిగట పదార్థాలను శుభ్రం చేయండి. దీని తర్వాత ఆరవ్ తన స్టడీ రూమ్ నుండి చేస్తాడు. బయటకు వచ్చి ఐశ్వర్య గదిలోకి వెళ్లేసరికి ఆరవ్ ఐశ్వర్య గదికి వెళ్ళినప్పుడు ఆరవ్ ఐశ్వర్యతో చెప్పగానే ఐశ్వర్య నిద్రలేచింది. అతను మేల్కొని ఉన్నట్లు మీరు చూస్తే అతని దగ్గరికి వెళ్ళండి. కూర్చుని చాలా ప్రేమగా వాయిస్ చేస్తుంది. నా అడవి పిల్లి ఏమిటని నేను అడిగాను. ఇప్పుడు నువ్వు బాగున్నావు ఐశ్వర్య. ఆరవ్ మాట వినండి. ఆమె నవ్వుతూ మిస్టర్ ఖత్రోన్ కే అని చెప్పింది. ప్లేయర్, మీరు నాతో ఉన్నప్పుడు నాకు ఏమీ జరగదు. ఇలా చెప్పి ఐశ్వర్య ఒక్క క్షణం ఆగొచ్చు మరియు ఆర్ఫ్ దృష్టిలో ఎదురు చూస్తున్న ఆమె మీకు అభ్యంతరం లేకపోతే చెప్పింది. మీరు అంగీకరిస్తే నేను మిమ్మల్ని ఒక విషయానికి అడగగలను. ఐశ్వర్య మాటలు విన్న ఆరవ్ కాస్త సీరియస్ అయ్యాడు. వెళ్ళి ఐశ్వర్య కళ్ళలోకి చూసింది. హుయ్ అవును, మీకు ఏమి కావాలి అని నన్ను అడగండి. నేను అడగాలి? ఏది చూద్దాం. ఆరవ్ నిన్ను ఇబ్బంది పెట్టేదేదో ఉంది. ఐశ్వర్య వింటూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. అది తీసుకుని ఆరవ్ కళ్ళలోకి చూసింది తీవ్రంగా. ఆ వ్యక్తులు ఎవరు? అకస్మాత్తుగా ఐశ్వర్య నుండి ఈ ప్రశ్న వినబడింది. ఆరవ్ చాలా సీరియస్ అయ్యాడు. అతను తల దించుకున్నాడు మరియు ఏమీ అర్థం కాలేదు. అన్ని తరువాత, ఇది ఐశ్వర్య యొక్క ఈ ప్రశ్న గురించి. ఐశ్వర్య కూడా నిజం కాదని ఎలా సమాధానం చెప్పాలి చెప్పగలడు మరియు అతను ఆమెకు అబద్ధం కూడా చెప్పడు. ఐశ్వర్య ఆరవ్ అని చూడగానే అన్న ప్రశ్న విన్నాక కొంచెం కంగారు పడ్డాను. అలా అయితే ఆమె ఆరవ్ భుజంపై చేయి వేసి ఉండేది. మరియు అతను తన గొంతులో ఆరవ్ కోసం ఆందోళనను తెస్తుంది. మీరు ఆందోళన చెందుతున్నారని హుయ్ ఆర్ఫ్కి చెప్పాడు. మీరు నాకు ఏమీ ఇవ్వకపోతే అవసరం లేదు. మీరు నాకు చెప్పాలనుకుంటే అది మీ ఇష్టం. మీకు కూడా బలవంతం ఉందని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీరు కూడా ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఎంత బలవంతులైనా సరే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవ్వండి. అయితే ఈ ప్రయాణంలో మీరు ఏదైనా జరిగితే ఆ దొంగ నువ్వు కాదు. నేను నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా ఒక కుటుంబం ఉంది. నా ప్రాణాలతో నిన్ను రక్షించాలి. నిన్ను ఎక్కువగా ప్రేమించే వారు మీ స్వంతం. నీ ప్రయాణం ఎంత దూరమైనా పర్వాలేదు. ఎంత ప్రమాదమైనా ప్రాణాలతో ఉండాల్సిందే. ఈ విషయానికి ఐశ్వర్య నుండి వినాలంటే వేచి చూడాల్సిందే. ఆ తర్వాత ఆరవ్ మెడ పైకెత్తి ఐశ్వర్య వైపు చూశాడు. కళ్ళలోకి చూస్తూ మరుసటి క్షణం ఆరవ్ ఐశ్వర్యను కౌగిలించుకుని ఆరవ్ తక్కువ స్వరంతో ఐశ్వర్య చెవిలో డోంట్ వర్రీ అంటున్నాడు. మీ ఆరవ్ నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని నాకు తెలుసు. కుటుంబ బాధ్యత నా భుజాలపై ఉంది మరియు నేను ఈ బాధ్యత నుండి ఎప్పుడూ సిగ్గుపడను. నేను దూరంగా వెళ్తాను మరియు మీరందరూ నాతో ఉంటే ఇది మొత్తం ప్రపంచంలో ఏమిటి? ఈ మొత్తం విశ్వం నాలో మీలాంటి వారు ఎవరూ పుట్టలేదు. ఆరవ్ని ఎవరూ హాని చేయలేరు. పెద్ద కుటుంబానికి చెందిన రాజు లేదా యువరాజు కాదు. ఒక భర్త, ఒక తమ్ముడు, ఒక మామయ్య. నేను నువ్వే అంటున్నారు. వాటిలో ఒక్క గీత కూడా లేదు. నా కుటుంబం నుండి ఎవరైనా ఉంటే నేను ఇస్తాను. కళ్ళు పైకెత్తి చూసిన ఆ వ్యక్తి ఇలా లేడు. ప్రపంచాన్ని చూడటానికి ఎప్పుడూ కళ్ళు తెరవకండి. మీరు దీన్ని తెరవలేరని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఐశ్వర్య, ఈ నీ ఆరవ్ నీ శత్రువు. మరణశిక్ష విధించబడింది మరియు మీ కోసం ఇలా చెప్పాక ఇంకా బ్రతికే ఉంటుంది. ఆరవ్ ఐశ్వర్యని తన నుండి కొద్దిగా వేరు చేశాడు. మరియు ఐశ్వర్య జుట్టు మీద ఒక చేత్తో అతని చెవి వెనుక మరియు నవ్వుతూ ప్రేమగా అంటాడు. నా అడవి పిల్లి నువ్వు ఆరవ్ ఆహారం తిన్నావు. ఆరవ్ భుజంపై ఐశ్వర్య తేలిగ్గా వినండి. ఆరవ్ నన్ను పంచ్ చేస్తూ ప్లీజ్ అన్నాడు. నన్ను అలా ఆట పట్టించకు, లేకపోతే నేను నిన్ను నిజంగా కొరుకుతాను. నేను ఐశ్వర్య మాట వింటాను. ఆరవ్ నా మొహం చూపిస్తాడు కానీ చిరునవ్వుతో, నువ్వు నన్ను కొరుకు అంటాడు. నువ్వు ఇక్కడ లేకుంటే నేను నిన్ను తిప్పి కొట్టేవాడిని. ఐశ్వర్య ఇలా ఆఫర్ చేయకూడదు. ఆరవ్ మాట వినండి. అతని ముఖం టమోటాలా ఎర్రబడింది. ఆమె ఆరవ్తో ఏదైనా చెప్పకముందే ఫోన్ మోగడం ప్రారంభించింది మరియు ఆరవ్ ఫోన్ తీసి కాలర్కి కాల్ చేశాడు. ఐడి చూడగానే చంద్రశేఖర్ హల్వాల్కి ఫోన్ చేశాడు. ఆ కాల్ని చూస్తూనే ఐశ్వర్య వైపు చూస్తున్నాడు ఆరవ్. అతడిని చూసి మీ తాతయ్యను చూడు అంటాడు. ఇది ఫోన్. ఇది ఖచ్చితంగా ఫోన్ అని నేను పందెం వేయగలను. పంజాబ్లో ఏదో తప్పు జరిగింది లేకపోతే ఇలాగే ఉంటుంది. అతను ఆరవ్ మాట వినడు.
ఐశ్వర్య ఆరవ్కి ముఖం పెట్టి చెప్పింది. హే నా దాదా, అలా కాదు, మరియు నిశ్శబ్దంగా కాల్ చేయండి, అందుకో లేకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఐశ్వర్య ఇది విన్న ఆరవ్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. మరియు కాల్ పికప్ చేస్తున్నప్పుడు అతను అవును బోసే అని చెప్పాడు. దాదు ఆర్ఫ్ కాల్ తీయగానే ఫోన్ రింగ్ అవుతుంది. అవతలి వైపు నుండి నాడీ స్వరంలో చంద్రశేఖర్ హవాలియా. హలో ఆరవ్ అని చెప్పారు కొడుకు. పంజాబ్లో గందరగోళం ఉంది. చంద్రశేఖర్ అహ్లూవాలియా చాలా ఉద్వేగానికి లోనయ్యారు. వాయిస్ విన్న ఆరవ్ సీరియస్ గా ఎలా అడిగాడు. చంద్రశేఖర్ హల్వాల్ చాలా లోతుగా తీసుకున్నాడు. ఆరవ్ ఊపిరి పీల్చుకుంటూ మొత్తం విషయాన్ని వివరించాడు. ఆరవ్ కొడుకు, నేను వివరంగా వివరించాను, నేను మీకు ముందే ఫోన్ చేసి చెప్పాను కదా. యోధుల ప్రపంచానికి తలుపులు తెరుచుకున్నాయి మరియు మన ప్రపంచంలో చాలా మంది యోధులు ప్రవేశించారు మరియు మీరు నాకు చెప్పారు చంద్రశేఖర్ పై మనం ఓ కన్నేసి ఉంచాలి. అహ్లువాలియా ఈ విషయంపై ఆరవ్ మాత్రమే చెప్పాడు. అతను అవును అని చెప్పాడు. దానిపై చంద్రశేఖర్ ఆ యోధులందరినీ చంపేశాం అంటున్నాడు. అహ్లువాలియా ఒక కన్ను వేసి ఉంచడానికి మీ పురుషులను ఉంచండి, అక్కడ ఉన్నారు, కానీ మా వారు ఎలా పొందారో తెలియదు. పురుషులు ఈ గాలి వచ్చింది మరియు వారు ప్రతి ఒక్క మనిషిని చంపి క్షీణించింది. అతను నాకు ఒక లేఖ పంపినట్లు ఆ ఉత్తరం మరియు ఆ కవరుతో పాటు మా పంజాబ్లో ఖననం చేయబడిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల మృతదేహాలు కూడా ఉన్నాయి. మాకు చాలా ప్రదేశాలను నియంత్రించండి, మన యోధులను చంపడానికి ఉపయోగించారు. ఆ తర్వాత పంజాబ్ అండర్ వరల్డ్ పై తన పాలనను స్థాపించాడు. నియంత్రణ చేయడం మరియు నేను దీనిని విన్నాను. వీరికి సహాయం చేసేందుకు పంజాబ్కు చెందిన చౌదరి కూడా వచ్చారు. కుటుంబం కూడా అది మరియు నల్ల గుహ చేస్తోంది. విద్యాపీఠం ప్రధాన శిష్యుడు సుఖ్మాన్ చౌదరి కూడా ఇందులో అని కూడా వినిపిస్తోంది. కాళీ గుఫా విద్యాపీఠం సీనియర్ జగేశ్వర్ భూపతి కూడా వచ్చి తన శిష్యుడు చప్పల్ని తీసుకొచ్చాడు. ఖురానీ చేయి నరికినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు. చంద్రశేఖర్ అహ్లూవాలియా కొన్ని మాటలు విన్నాను ఇలా ఆలోచిస్తూ చప్పల్ ఖురానీ ఈ పేరు చెప్పాడు. నేను ఏదో విన్నట్లు అనిపిస్తుంది. అవును, నేను గుర్తుంచుకున్నాను. ఆ రోజు నన్ను కలిసిన వ్యక్తి కూడా చెప్పిన నందనాగారి మందిరంలో దొరికింది. ఆయన కలి గుఫా విద్యాపీఠం శిష్యుడని చెప్పారు. కానీ నాకు ఇది అర్థం కాలేదు. కలి ఆలస్యంగా ఎందుకు చర్యలు తీసుకున్నారు. నేను మొదట కేవ్ యూనివర్సిటీ ప్రజలకు చెప్పాను. నేను గొప్పగా కూడా వార్నింగ్ ఇచ్చాను. మహాగురువు సుక్రాంత్కి కూడానా అని చెప్పారు. నల్ల గుహలో వేలాడదీయవద్దు. ఈ సమయంలో పంజాబ్లోని విద్యాపీఠం వాసులు ఏం చేస్తున్నారు. చంద్రశేఖర్ ఆరవ్ మాటలు వింటున్నాడు. అహ్లువాలియా లోతైన శ్వాస తీసుకుంటూ ఇలా అన్నాడు. ఈ విషయానికి గురించి నాకు పెద్దగా తెలియదు. తెలుసు, కానీ నాకు చాలా గొప్పగా తెలుసు. మహాగురువు సుక్రాంత్ని ఎవరో బంధించారు, తీసుకున్నాను మరియు దీని గురించి నాకు వచ్చిన వార్తలు, దాని నుండి నాకు ఒక ఆలోచన వచ్చింది. మహాగురువు సుక్రాంతుడని నేను ఊహించగలను. మిమ్మల్ని బంధించిన వ్యక్తి ఖచ్చితంగా అమర వ్యక్తి, ఒక తరగతి యోధుడు మరియు ఇది జరిగితే ఆరవ్కి విషయానికి చాలా సీరియస్ గా మారింది. చంద్రశేఖర్ హల్వాల్ కూడా వినండి, సీరియస్నెస్ ని అర్థం చేసుకోవడం, కానీ అతని మనసు ఈ సమయంలో మహానుభావులైతే అది జరుగుతోంది. సుక్రాంత్ని బంధించిన చౌదరి కుటుంబం ఇలా ఎందుకు పరిణమిస్తోంది. అతను కేవలం ఉన్నాడో లేదో అర్థం కాలేదు. ఒక వారసుడి కోసం మీ మొత్తం కుటుంబం నాశనం చేయాలనుకున్న ఆరవ్ చేయాల్సిందే. ఈ విషయంలో చౌదరి కుటుంబం ప్రమేయం ఉందని తెలియదు. ఎందుకు అభివృద్ధి చెందుతుందో తెలియదు. ఆరవ్కి ఇవి ఎందుకు అనిపించాయి. వీరిద్దరితో పాటు పలువురు కూడా కలిశారు. ఆరవ్ ఈసారి మరింత దూకుడు పెంచాడు. అతను కొంచెం డిఫెన్స్ ఆడాలని అనుకోలేదు. అతను మొదట జీవించాలనుకున్నాడు. విషయానికి యొక్క సురక్షితమైన వైపు ఉండటానికి శ్వాస తీసుకోవడం అతను తప్పక భావించినట్లు కనిపిస్తోంది. ఆరవ్కి కొంత క్లూ దొరుకుతుంది. చంద్రశేఖర్ అహ్లూవాలియాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం ఆరవ్ చెప్పిన తర్వాత కాల్ని ముగించాడు. ఆరవ్ ఈ కేసును స్వయంగా దర్యాప్తు చేస్తున్నాడు. ఈ విషయానికి గురించి బాగా శంకర్ గుప్తా సమాచారం కోసం మరియు రిషబ్ జైన్ను పంజాబ్కు పంపారు. శంకర్ గుప్తా తన అత్యంత ప్రత్యేకమైన మరియు అత్యంత శక్తివంతమైన నిపుణులను వెంట తీసుకెళ్లారు. అయితే మరుసటి క్షణం అత్యంత షాకింగ్ న్యూస్. రిషబ్ జైన్ మరియు శంకర్ గుప్తా అని ఆరవ్ తెలుసుకున్నాడు. విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఆ దాడిలో అతనిపై ప్రమాదకరమైన దాడి జరిగింది. వారి నిపుణులు కూడా చాలా మంది గాయపడ్డారు. ఈ దాడిలో రిషబ్ చనిపోయాడు. జైన్, శంకర్ గుప్తాలకు కూడా గాయాలయ్యాయి. రిషబ్ జైన్ పెద్దగా గాయపడనప్పటికీ కానీ శంకర్ గుప్తా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ వార్త రాగానే ఆరవ్ మరింత విమర్శలు గుప్పించాడు. ఆమె తన ప్రైవేట్గా వెంటనే ఢిల్లీ నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో హడావుడిగా పంజాబ్ వెళ్లిపోయారు. ఆరవ్ కళ్లలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ పరిస్థితిని తెలుసుకోవడం కోసమే ఇలా చేశాడు. తన ప్రజలను పంపాడు, కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా శత్రువులు వారిపై దాడి చేశారు. ఆ విషయానికి ఆరవ్కి తెలిసింది. వారి వాహనాలన్నింటిలో బాంబులు అమర్చారు.
ఈ సమయంలో ఆయన తన ప్రైవేట్ జెట్లో వెళ్లారు. అతను పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు కాని అతని కళ్ళు ఈ సమయంలో నేను కోపంతో పూర్తిగా ఎర్రగా ఉన్నాను. అతి కష్టం మీద శాంతించాడు. అరగంటలోనే ఆరవ్ ప్రైవేట్గా ఉంచారు. పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో జెట్ దిగింది. ఆరవ్ ప్రైవేట్ జెట్ పంజాబ్ వెళ్ళినప్పుడు నేను అక్కడికి చేరుకునేటప్పటికి అమృత్సర్ విమానాశ్రయం మూసివేయబడింది. ఇవ్వబడింది మరియు విమానాలు ఏవీ ల్యాండ్ కాలేదు. ఇది చేయలేకపోయింది లేదా టేకాఫ్ చేయలేకపోయింది. దీంతో అక్కడ భారీగా జనం పోటెత్తారు. అందరికీ కోపం వచ్చింది. అంతే, ఇలా ఎవరికి వస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని ప్రజల మధ్యకు వస్తున్నారా? దీంతో జనంలో కోపం పెరిగింది. చాలా చిన్న చిన్న అల్లర్లు జరిగాయి. అడ్డుకునేందుకు పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. ఆరవ్ కేవలం రుద్రతో పంజాబ్ వచ్చాడు. రుద్రుని బలం మరియు శక్తుల గురించి ఆరవ్ అతనికి ఆ రుద్రుడు తెలుసని నాకు బాగా తెలుసు. మానవులలో శక్తి పరంగా సుమారుగా రుద్రుడు అమరుడు. మొత్తం పాము రాజవంశంలో అలాంటి పాము ఒకటి సాధారణ పాము అయినప్పటికీ తయారు చేయబడింది బ్రహ్మ మండలం మరియు బ్రహ్మలోకి అడుగు పెట్టాడు. మండల్ ద్వారా తన శక్తిని మేల్కొల్పాడు. దీని కారణంగా అతను నిజమైన ఎల్లో సర్కిల్ యోధుడు అయ్యాడు. ఆరవ్ ప్రైవేట్ జెట్ బయలుదేరిన వెంటనే ఆరవ్ అమృత్సర్ విమానాశ్రయంలో దిగినప్పుడు ప్రమాదకరమైన భావనతో మీ జెట్తో దిగండి, రుద్ర అతని వెనుక బాడీగార్డుతో దిగి వస్తాడు. ఈ సమయంలో ఆరవ్ ఒకలా నడుస్తున్నాడు. అతను ఆధిపత్య వైఖరిని కలిగి ఉన్నాడు. కలర్లో 3 పీస్ బిజినెస్ సూట్ ధరించాడు. బ్లేజర్ బటన్లు తెరిచిన వ్యక్తి. అతని టై మరియు పాకెట్స్ చదరపు ముద్రించిన పసుపు రంగు. ముందుకు సాగుతున్నప్పుడు ఆమెకు తనకంటూ ఒక హోదా వచ్చింది. ఆరవ్ వెనుక ఉన్న నల్లని అందర్నీ విడిచిపెట్టాడు. రుద్ర చేతిలో అడ్వాన్స్ ఎంతో సూట్లో ఉన్నాడు. 144 ఆరవ్ విమానాశ్రయం లాబీలోకి ప్రవేశించిన క్షణం ఆరవ్ ప్రేమ కారణంగా అతను లోపలికి వస్తాడు. విమానాశ్రయం అంతటా ఒత్తిడి మొదలైంది మరియు రుద్ర ఆరవ్ వెనుక తన చేతిలో ఎంతో ఉన్నాడు. 144 కోసం మరణం యొక్క దేవదూత లాబీలో ఉన్నట్లు అనిపించింది. ప్రవేశించిన వెంటనే ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. మిలిటరీ స్పెషల్ కమాండోలు బయటకు వస్తున్నారు. ఆరవ్కి పూర్తి భద్రత కల్పించారు. ఆరవ్ భద్రతలో బ్లాక్ కమాండోలు ఉన్నారు. మార్కోస్ కమాండో కూడా ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డు కమాండోలను కూడా మోహరించారు. ప్రభుత్వం నుంచి ఆరవ్కి ఎలాంటి చికిత్స అందింది? అతనికి భద్రత కల్పించడం చూడగానే పూర్తయింది. విమానాశ్రయం నిశ్శబ్దంగా మారింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అందరూ కోల్పోయారు మరియు ఈ వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఉండాలి, దాని వల్లే ఈ రకమైన భద్రత లభిస్తోంది. అయితే అప్పుడు ఎవరైనా ఆరవ్ ముఖం చూసి ఉంటారు. మరియు అతను అరుస్తూ, ఓహ్, ఇది అక్కడ సింగ్ కుటుంబానికి చెందిన రాజు ఆరవ్ సింగ్ ప్రస్తుతం ఉన్న వ్యక్తితో ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. అందరి మొహం పాలిపోయిందని వినిపించింది. ఒక్కసారిగా గుంపులో భయాందోళనలు మొదలయ్యాయి. మనిషి త్వరగా విమానాశ్రయం తలుపు వైపు ఆరవ్ వైపు పరుగు మొదలు పెట్టాడు. ఉనికి పూర్తిగా వ్యాపించింది మరియు తన దివ్య శక్తులతో అందరినీ గమనిస్తూ ఉంటాడు. అందుకే ఒక్కసారిగా గుంపులో అలాంటిది కదలికను చూసిన ఆరవ్ వెంటనే ఆ వైపు చూశాడు. వ్యక్తి నడుస్తున్నట్లు కనిపించే దిశ. ఆ వ్యక్తిని చూడగానే ఆరవ్ కళ్ళు చెమర్చాయి. ఆరవ్ ఆ వ్యక్తి శరీరానికి చెందినవాడు కాబట్టి ఇది జరిగింది. లోపల ప్రవహిస్తున్న ప్రతికూల శక్తిని అనుభూతి చెందండి చేయగలిగాడు. కానీ ఆరవ్ కూడా దీన్ని చూడగలిగాడు. ఈ వ్యక్తి చాలా బలంగా లేడు. ఇది తన మణిపూర్ చక్రాన్ని మేల్కొల్పింది. దాంతో ఆరవ్ వెంటనే తన ఒక చేయి వేశాడు. దానిని పైకి లేపుతుంది మరియు తదుపరి పళ్ళు నుండి ఒక వ్యక్తిపై తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది మరియు ఆ వ్యక్తి నేలపై మోకాళ్లతో. అదే వ్యక్తి ఈ సమయంలో ఆరవ్ బాగా పడిపోయాడు. పట్టించుకోలేదని వాపోయారు. సామాన్య మానవులలో ఈ సమయంలో చేసింది అతను తన దైవిక శక్తులను ఎక్కడ ఉపయోగించగలడు? ఆరవ్ వెంటనే రిబ్బన్ ఉపయోగించలేదు. అతనిని ఎత్తుకుని గుంపు వైపు వెళ్లి వెంటనే ఆరవ్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టాడు. నేను కమాండోలందరినీ భయపెట్టాను కాబట్టి అతను వెంటనే ఆరవ్ భద్రత కోసం జనం గుమిగూడారు. లోపలికి చొరబడి అందరినీ అతని నుండి దూరంగా తీసుకువెళ్ళండి. కనపడుతుంది కానీ నీడలా ఉంటుంది. రుద్ర ఆరవ్తో ఉన్నాడు. అందుకే ఏ వ్యక్తి అయినా ఆరవ్ ఎలాగూ ఆరవ్ వద్దకు వచ్చేవాడు కాదు. అందుకే ఈ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు శంకర్ గుప్తా, రిషబ్ జైన్, నేను అతనిని దగ్గరగా పరిగణించడం ప్రారంభించాను. అతని పాము రాజవంశాన్ని మరియు అతని కుటుంబాన్ని నాశనం చేయండి ఇవ్వబడింది మరియు ఇప్పుడు మీ సన్నిహితులలో ఎవరైనా అతను చేరుకోవడం మరియు శంకర్ గుప్తా చూడలేకపోయాడు. ఇక రిషబ్ జైన్ పై జరిగిన దాడికి సంబంధించి ఆరవ్ కోపం పెరిగిపోయి ఈరోజే చెప్పాడు.
చేస్తానని తేల్చి చెప్పాడు. మరుసటి క్షణం తప్ప ఏమీ జరగనివ్వదు. అతని సన్నిహితులైన శంకర్ గుప్తాను శత్రువులు హతమార్చారు. ఆరవ్ కారణంగానే రిషబ్ జైన్ పై దాడి జరిగింది. ఆరవ్కి కోపం వచ్చి నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. ఒక వ్యక్తి దగ్గర ఆగి ఏమీ చేయడు కహే ఆమె మెడ పట్టుకుని అతని కోపం అతన్ని నేరుగా గాలిలోకి లేపుతుంది. ఎర్రని కళ్లతో ఆమెను చూడటం మొదలు పెట్టాడు ఆరవ్ కోపంతో. ఎర్రబడ్డ కళ్ళు మానవ్ అది చూడగానే తనకి అతనలా అనిపిస్తుంది. నరకం నుండి ఎవరైనా ప్రమాదకరమైన దెయ్యం చేత పట్టుకున్న సమయం అతనిని నిర్దాక్షిణ్యంగా హింసించిన వాడిని నేనే. ఆరవ్ చంపబోతున్నాడు. అతని గొంతులో క్రూరత్వం, అతని ప్రమాదకరమైన స్వరాన్ని ఆ వ్యక్తికి అందించడం. నేను నిన్ను ఒక్కటి అడుగుతున్నాను. నేను అతని ఖచ్చితమైన ఖచ్చితత్వాన్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ విషయానికి చెప్పండి. ఈ సమయంలో మీ కూటమికి చెందిన వారు ఎక్కడ దాక్కున్నారు? ఈ సమయంలో ఆరవ్ వాయిస్ చాలా క్రూరంగా ఉంది. ఆమె గొంతుతో చంపేస్తోంది. ఉద్దేశ్యం స్పష్టంగా మరియు ప్రతి క్షణం ఆ వ్యక్తి మెడపై ఆరవ్ పట్టుతో పాటు మరియు దీని కారణంగా వ్యక్తి బలంగా మారాడు. నేను నా 2 చేతులతో ఆరవ్ని కంటిన్యూగా ఫీల్ అయ్యాను. మీ మెడ నుండి చేతిని వేరు చేయడానికి ప్రయత్నించండి మరియు అతని కాళ్లతో పోరాడాడు. ఈ సమయంలో అతను నీటిలో నుండి బయటకు వచ్చిన చేపలా ఉన్నాడు. నాపై ఆరవ్కి ఉన్న పట్టు ఒకరకమైన బాధ, మెడ మీద బలమైన అనుభూతి. వ్యక్తి కొనసాగుతుంది. ఆ వ్యక్తి కళ్ళు చాలా ప్రత్యేకమైనవి. దాదాపు దాని సాకెట్ నుండి బయటకు వస్తోంది. ఆరవ్ భద్రతలో కమాండో ఉన్నప్పుడు ఆరవ్కి కోపం వచ్చింది. మరి ప్రతి విషయాన్ని అగ్రెసివ్గా డీల్ చేయడం చూస్తారు. అందుకని తనే చాలా భయపడ్డాడు. అతను ఒక సైనికుడు మరియు అతని జీవితంలో చంపే ఉద్దేశం చాలా అనిపించింది. కానీ ఆరవ్కి తన శరీరంపై ఎలాంటి హత్య ఉద్దేశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అతను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పని చేయలేదు. చంపే ఉద్దేశ్యం అతనికి కలగలేదా? ఆరవ్ ప్రశ్నకు మానవుడు సమాధానం ఇస్తారా లేదా? ఆరవ్ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపు చచ్చిపో. ఇప్పుడు ఆరవ్ తర్వాత ఏం చేయబోతున్నాడు? ఇది ఇప్పుడు ఏ కొత్త ఉత్తేజకరమైన మోడ్ను తీసుకోబోతోంది? ఈ కథను తెలుసుకోవాలంటే ఆరవ్ని వినండి. కాంక్వెర్స్ ది హోల్ ఎంపైర్ మా ఒక్కడే ఛానల్